T20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత బిహైండ్ ద స్క్రీన్స్ ఏం జరిగాయి? మీరు చూసారు, రోహిత్ శర్మ కింద పడిపోయాడు, విరాట్ కోహ్లీ ఎగిరారు, రాహుల్ ద్రవిడ్ ఫస్ట్ టైం ఎప్పుడైతే అందరు అనుకుంటాం రాహుల్ సార్ చాలా కామ్ ఉండ, అతను కూడా ఫుల్ ఎమోషన్తో ఉండే. మీ బాండింగ్ ఎలా ఉంది? ఈ గిల్స్ అయినా, జైస్వాల్స్ అయినా, రిషబ్ పంట్స్ అయినా, సంజు శాంసన్ అయినా, వీళ్ళందరూ ఎప్పుడో ఒకప్పుడు చిన్నప్పుడు నా క్యాంప్లో చేసిన వాళ్ళే. మీ దృష్టిలో అసలు ఇంతవరకు ఫైనెస్ట్ ప్లేయర్ ఆల్రౌండర్ ఎవరండి? స్లిప్ క్యాచెస్ ఉంటుంది, అవుట్ ఫీల్డ్ ఉంటుంది, ఇన్ఫీల్డ్ ఉంటుంది, ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క స్ట్రెంత్ ఉంటుంది. విరాట్ కోహ్లీ గారు ఈజ్ ఆల్రెడీ మంచి అద్భుతమైన ఫీల్డర్గా పేరుందని అంటారు. సో మీరు చెప్పిన సజెషన్స్ ఇది చేయండి అనే దానికంటే నాకు ఇలా అనిపిస్తుంది ఇది అని మీరు ట్రై చేసి చూడండి. సో దట్ వర్క్ ఫర్ మీ ఫర్ వండర్స్. మన ఇండియన్ క్రికెట్ టీమ్ని వరల్డ్ వైడ్గా ఎలా పర్సీవ్ చేస్తారు? మన స్ట్రాటజీస్ కావచ్చు. ఇన్ లాస్ట్ 3 years of my journey we were world number 1 in all formats. What did they say? రోహిత్ శర్మ గారు వాళ్ళందరూ what was their they are more thanks to captain and head coach. They told that please go ahead with your idea. రాహుల్ ద్రవిడ్ గారితో పనిచేశారు, ఇప్పుడు గౌతమ్ గంభీర్ గారితో పనిచేస్తున్నారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ అండి? ఇప్పుడు నేను గంభీర్తో పనిచేసి కూడా ఒకటే సిరీస్ చేశాను. హీ ఈజ్ ఆల్సో వెరీ క్లియర్ దట్ యు ఆర్ ఫ్రీ టు డూ వాట్ ఎవర్ యూ వాంట్. ఆయన ఫ్రీడమ్ ఇస్తారు. మన హైదరాబాద్ అబ్బాయి ఉన్నాడు సిరాజ్. సో అలాగా మనకి గతంలో కొంతమంది వచ్చి కనిపించకుండా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. తిలక్ వర్మ ఉన్నాడు, సిరాజ్ ఉన్నాడు, మనకి ఇప్పుడు ఆంధ్ర నుంచి చూస్తుంటే భరత్ ఆడిండు. 5 of the top fielders that you have known in Indian cricket history or even world history. ఇప్పుడు గ్లెన్ ఫిలిప్స్ ఉన్నాడు, న్యూజిలాండ్. అతని స్పీడ్ చూడండి, అమేజింగ్ స్పీడ్, అవుట్ స్టాండింగ్ స్పీడ్. కోహ్లీ అన్ని మ్యాచెస్లో దాదాపు ఫ్లాప్ అయ్యారండి. బట్ రోహిత్ శర్మ ఎంతవరకు సపోర్ట్ ఇచ్చారండి ఆయనకు అండగా నిలవడం? ఇప్పుడు రీసెంట్ మ్యాచ్ చూసుకుంటే రవి బిష్ణోయ్ ఉన్నట్టు ఫాస్ట్గా బ్రహ్మాండంగా ఫీల్డింగ్ చేస్తాడు. కుల్దీప్ చాలా మంచి బ్రహ్మాండంగా ఫీల్డింగ్, మన సిరాజ్ బ్రహ్మాండంగా ఫీల్డింగ్ చేస్తాడు. వాట్ అబౌట్ యువర్ ఫ్యామిలీ సార్? ఒకసారి అంతా నాకు అనిపించింది ఇన్ని రోజులు కష్టం, మై మదర్ ఎక్స్పైర్, మై ఫాదర్, ఈ హర్డల్స్ ఇవన్నీ దాటి యూ హ్యావ్ రీచ్ సమ్ స్టేజ్, సంథింగ్ ఇన్ లైఫ్. హలో ఎవ్రీవన్, ఇవాళ చాలా ఎక్సైటెడ్గా ఉంది నాకు. అట్ ద సేమ్ టైం కొంచెం నర్వస్గా కూడా ఉన్నాను. బికాజ్ ఐ హ్యావ్ సచ్ ఎ సెలబ్రిటీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. ఈ దేశంలో క్రికెట్ అంటే రిలీజన్తో సమానం అని అంటారు. మరి ఆబ్వియస్లీ క్రికెటర్స్ అందులో ఎక్స్పర్ట్స్ అండ్ కోచెస్ అయితే చెప్పక్కర్లేదు, దేవుళ్ళు దేవతలతో సమానం అని భావించే అంత ఫ్యాన్ఫేర్ ఉండే ఒక స్పోర్ట్ క్రికెట్. సో ఐ హ్యావ్ విత్ మీ లెజెండరీ ప్లేయర్ అండ్ ఇండియాస్ ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్ గారు. ఆయన జర్నీ గురించి మాట్లాడుతూ రీసెంట్గా ఇండియా సాధించిన అద్భుతమైన ఘనతలు, మన ఇండియన్ టీం పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, చాలా విషయాలు తెలుసుకోబోతున్నాను. దిలీప్ గారు, థ్యాంక్ యూ సో మచ్. నా గొంతు యాక్చువల్లీ ఒక 2 శృతులు పెరిగింది మీరు వచ్చారండి. వాళ్ళ మామూలుగా రోజు ఇంటర్వ్యూస్ చేస్తాం కానీ. సో వెరీ ఎక్సైటెడ్ టు మీట్ యూ అండి. నాకు కూడా యాక్చువల్లీ ఎక్సైటింగ్ ఉంది, ఎందుకంటే మీ గురించి ఎప్పుడు చూసాను, టీవీలో చూసాను. యూ క్వైట్ అథారిటేటివ్ ఇన్ వాట్ ఎవర్ యూ డూ అండ్ యూ డూ అ వండర్ఫుల్ జాబ్. సో నాకు కూడా ఐఎమ్ ఆల్సో లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. థ్యాంక్ యూ దిలీప్ గారు. సో హౌ ఇస్ లైఫ్ అండ్ హౌ ఇస్ యువర్ జర్నీ యాజ్ అ ఫీల్డింగ్ కోచ్? చెప్పండి. జర్నీ అంటే యాజ్ ఆఫ్ నో ఐఎమ్ అబ్సల్యూట్లీ థ్రిల్డ్ టు బీ వేర్ ఐఎమ్ టుడే. దానికి డెఫినెట్లీ హ్యాపీగా ఉంది. బట్ ఫీల్డింగ్ అనేది ఇట్స్ గ్రేట్ దట్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఫీల్డింగ్. ఎందుకు అంటే అంతకుముందు అంత ప్రామినెంట్ లేకపోతుంది. సో నౌ ఇట్ హెస్ పిక్డ్ అప్ అండ్ పీపుల్ ఆర్ ఎస్పెషలీ లాస్ట్ వరల్డ్ కప్, ఈ వరల్డ్ కప్ మీ ఇద్దరు ఇప్పుడు సూర్యకుమార్ క్యాచ్ తీసుకున్నా కానీ లాస్ట్లో ఇప్పుడు వన్ డే వరల్డ్ కప్లో అయినా కానీ దే ఆర్ లాట్ ఆఫ్ క్యాచెస్ విచ్ మనకు మ్యాచ్ చాలా ఇంపాక్ట్ అయింది. అది లిటరలీ సూర్య క్యాచ్ అయితే మనకు వరల్డ్ కప్ వచ్చినంతనేయండి. అవును, న్యాచురలీ. సో మీ జర్నీలో మీరు అసలు ఫీల్డింగ్ కోచ్ వరకు వస్తుంది మీ క్రికెటింగ్ జర్నీ అని మీరు ఎప్పుడైనా భావించారా? హౌ డిడ్ ఇట్ స్టార్ట్ ఫర్ యూ? యాక్చువల్లీ స్టార్టింగ్లో నేను నార్మల్గా యాజ్ అ ప్లేయర్ ఉన్నప్పుడు కూడా ఐ యూస్ టు లవ్ ఫీల్డింగ్. నార్మల్గా ఫీల్డింగ్ అంటే ఇష్టం ఉంది. ఎందుకు అంటే ఒక రీజన్ ఉందండి. ఇప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం బ్యాటింగ్ బౌలింగ్ చేస్తాం, ఆ రోజు మనకు కాకపోవచ్చు, వీ మే గెట్ అవుట్ ఎర్లీ ఫర్ వేరియస్, మన తప్పు ఉండొచ్చు, డెసిషన్ మేకింగ్, ఓ మంచి బాల్ పడవచ్చు, ఎంపైర్ తప్పు డెసిషన్ కావచ్చు, వాట్ ఎవర్ కుడ్ బి రీజన్. బౌలర్ యాజ్ అ బౌలర్ కూడా మనకు మంచి రోజు ఉండొచ్చు, చెడు రోజు ఉండొచ్చు. కానీ మన 80% ఆఫ్ ద టైం మనం ఫీల్డింగ్ చేస్తాం. సపోజ్ ఇప్పుడు వన్ డే మ్యాచ్ ఉంది, ఒక బౌలర్ 10 overs చేస్తారు, కానీ 40 hours ఫీల్డింగ్ చేయాల్సి వస్తుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీ డూ ఆన్ గ్రౌండ్ ఆన్ ఫీల్డింగ్. దాన్ని ఏంటంటే మనము వీ డూ ఇట్ యాజ్ ఇఫ్ ఇట్స్ ఎ పార్ట్ అనుకుంటాం, కానీ దాంట్లో ఎంజాయ్ చేస్తే వీ కెన్ మేక్ ఎ హ్యూజ్ ఇంపాక్ట్. సపోజ్ ఒక బౌలర్ ఉన్నానుకోండి, ఫస్ట్ ఒక మంచి ఓవర్ పడలేకపోయినా 2-3 ఓవర్స్లో ఒక బ్రహ్మాండమైన స్టాప్ చేసి ఎక్సలెంట్ క్యాచ్ తీసుకున్నాం అనుకో, సమ్ టైమ్స్ దట్ కాన్ఫిడెన్స్ ఆల్సో రిఫ్లెక్ట్స్ బ్యాక్ ఇన్ ద సేమ్ మ్యాచ్ ఇన్ అన్ నెక్స్ట్ స్పెల్. అవును. సో దట్ ఈస్ హౌ ఇట్స్ కమ్ దిస్ ఫార్.
అంటే ఫీల్డింగ్ కోచ్ అనే ఫీల్డింగ్కి మీరు వచ్చాక ఎస్పెషలీ ఒక ఆరా వచ్చింది, ఒక నెరేటివ్ మారిపోతుందని రివ్యూస్ వచ్చాయి మీ గురించి. సో యాక్చువల్లీ చెప్పాలంటే నాకంటే ముందు ఎప్పుడైతే విరాట్ కోహ్లీ కెప్టెన్షిప్ మన హైదరాబాద్ ఆర్శ్రీధరే ఉన్నప్పుడు బేసిక్ ఏంటంటే ఈ ఫీల్డింగ్ మంచి ఫీల్డర్ కావడానికి మంచి అథ్లెట్ ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. సో అప్పుడు మధ్యలో కొంచెం రవిశాస్త్రి విరాట్ కోహ్లీ కలిపి ఫిట్నెస్ కల్చర్ అనేది తీసుకొచ్చారు కొంచెం. దానివల్ల ఏమైందంటే వీ గాట్ లాట్ మోర్ ఆ ఫిట్నెస్ మీద అవేర్నెస్ పెరిగింది చాలా. రైట్. దానివల్ల ఏంటంటే మోర్ ప్లేయర్స్ వేర్ మోర్ ఫిట్టర్. అప్పుడు కొంచెం ఒక స్టాండర్డ్ తీసుకొచ్చింది. నేను ఎప్పటి నుంచి అయితే జాయిన్ అయినో అక్కడి నుంచి మా బాధ్యత ఏంటంటే మనకు ఆ ఫిట్నెస్ వచ్చింది, కల్చర్ ఫిట్నెస్ ఉంది. ఒకటి రెండు ఫీల్డర్ కాకుండా యాజ్ ఎ గ్రూప్గా యాజ్ ఎ టీమ్గా మనం ఇండియన్ టీమ్ని బెస్ట్ ఫీల్డింగ్ యూనిట్గా తీసుకురావాలన్నదే ఆ ప్రయత్నం చేస్తుంది. మొన్నటి వరల్డ్ కప్ గెలిచిన తర్వాత వాట్ వాజ్ యువర్ రెస్పాన్స్ అండ్ రియాక్షన్? ఆబ్వియస్లీ యాక్చువల్లీ చెప్పాలంటే స్టార్టింగ్లో వర్డ్సే లేకుండా ఇట్ వాస్ సచ్ వండర్ఫుల్ థింగ్. ఎందుకంటే ఎస్పెషలీ ఆఫ్టర్ వన్ డే వరల్డ్ కప్ మేము చాలా క్లోజ్ వచ్చి we did everything right and then last minute lo literally ticked every box. ఆ ఒక్క రోజు మనది గాలేకపోయింది. కానీ ఈ దీంట్లో T20 వరల్డ్ కప్ లో బ్రహ్మాండం, ఎస్పెషల్లీ ఆ కప్ లేపినప్పుడు ఆ థ్రిల్, ఆ సాటిస్ఫాక్షన్ అని అనుకునేది చూడండి. ఇట్స్ వెరీ అప్పుడేంటంటే ఇట్ ఈస్ అ రిజంబులెన్స్ ఆఫ్ ద హార్డ్ వర్క్ వీ హావ్ పుట్ ఇన్ నాట్ ఓన్లీ దిస్ టోర్నమెంట్ ఫ్రమ్ వన్ డే వరల్డ్ కప్ బై ఎవ్రీవన్. సో దిలీప్ గారు, ఫర్ లే పీపుల్ ఆఫ్ కోర్స్ ఎవ్రీబడి నోస్ క్రికెట్ ఎంతో అంతో మన దేశంలో, బట్ జస్ట్ ఫర్ పీపుల్ టు అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ డూ యూ డూ, ఎలా, హౌ డూ యూ కోచ్ అండి? ఫీల్డింగ్ కోచ్ అంటే మీ పర్పస్ ఏమిటి, మీ మెథడ్స్ ఏమిటి? సో జనరల్గా ఫీల్డింగ్ కోచ్ ఎలా ఉంటుందంటే దీంట్లో స్పెసిఫిక్గా నేను యాక్చువల్లీ లెవెల్ 3 కోచ్. దట్ మీన్స్ ఐఎమ్ ఏ కంప్లీట్ కోచ్. దాంట్లో స్పెషలైజేషన్ ఐ టుక్ ఎస్ అ ఫీల్డింగ్. దాంట్లో ఏంటంటే ఫీల్డింగ్ ఎలాంటిదంటే ఇప్పుడు జనరల్గా మనం చూసుకుంటే పీపుల్ యూస్ టు గెట్ సెలెక్టెడ్ ఒక బ్యాటింగ్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ మీద ఉండే. కానీ టీంలోకి వచ్చినాక 15లో వెన్ 2 players హ్యావ్ సేమ్ వాళ్ళ స్కిల్స్ సేమ్ ఉంటే ఏం ఎడిషన్ వస్తుందో అప్పుడు ఫీల్డింగ్ వస్తుండే జనరల్గా. అండ్ ఇట్ ఈస్ స్టిల్ ద సేమ్. ఇట్ ఈస్ బేసికలీ ఫీల్డింగ్ బ్యాటింగ్ బౌలింగ్ తర్వాత ఫీల్డింగ్ వచ్చింది. మై హోల్ ఐడియా ఇస్ టు గెట్ లైక్ కజిన్ బ్యాటింగ్ బౌలింగ్ కి కజిన్ తీసుకురావాలి, అదే లెవెల్లో పార్ తీసుకురావాలి. బట్ ఇట్ రియలీ అప్ ద స్కిల్స్. నా మెథడ్స్ ఏముంటాయి అంటే ఐ డివైడ్ ఇంటూ మైండ్ సెట్ వైజ్ ప్లస్ స్కిల్ వైజ్. స్కిల్ వైజ్ ఏంటిదంటే ఇప్పుడు ఒక ప్లేయర్కి ఒక గ్రౌండ్కి వెళ్తాం, ఆ గ్రౌండ్లో ఏం కండిషన్స్ ఉన్నాయి, విండ్ ఎలా ఉంది, ఇవన్నీ కన్సిడర్ చేసుకొని ఏ ప్లేయర్ ఎక్కడ పెట్టాలి, వాళ్ళకి ఆ స్పెసిఫిక్ క్యాచెస్ ఇవ్వాలి. బౌండరీ వాళ్ళకు బౌండరీ క్యాచెస్ ఇచ్చి, కింద వాళ్ళకి ఏం అవసరం, ఇప్పుడు దగ్గర ఉన్న వాళ్ళకు రిఫ్లెక్స్ రియాక్షన్స్ ప్లస్ బౌండరీ వాళ్ళకు అవేర్నెస్, అంత దూరం కొట్టినప్పుడు ఆ డెప్త్ పర్సెప్షన్ కలుసుకోవడానికి, ఇవి మనం స్కిల్ వైజ్ చేస్తాం. యాజ్ అ టీమ్గా సపోజ్ మనం డైరెక్ట్ హిట్స్ ఎక్కువ చేయాలి, యాజ్ అ టీమ్ దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం. అటాకింగ్ ఫీల్డింగ్ చేయాలనుకుంటాం, సో దానికి ఏం చేస్తాం, మార్కర్స్ పెట్టి కొంచెం అటాకింగ్ చేపిస్తాం. ఇది స్కిల్ వైజ్గా టీమ్గా ఇండివిజువల్గా మేము చేస్తాం. యాజ్ అ మైండ్ సెట్ ఎట్లుంటుందంటే మోస్ట్ ఆఫ్ ద టైం మన మైండ్ సెట్ ఏంటంటే నేను ఎలా వాళ్ళకి ఎంకరేజ్ చేస్తుంటాను అంటే యూ డోంట్ వరీ అబౌట్ డ్రాపింగ్ అ క్యాచ్, యూ గో ఫర్ ఇట్. ఒకవేళ మిస్టేక్స్ అనేది కామన్. అవును. ఆ మైండ్ సెట్ ఏంటంటే ఎప్పుడైనా 50-50 ఉంటుంది, కొంచెం ముందడ పడేది, వెనకాల పోవాలా ముందర పోవాల డెసిషన్లో. ఐ ఆల్వేస్ ఎంకరేజ్ పీపుల్ టు గో ఫర్ ఇట్. ఇఫ్ యూ డ్రాప్ ఎ క్యాచ్ నో ప్రాబ్లమ్, వరల్డ్ విల్ బ్లేమ్, బట్ ఐ విల్ టేక్ ఇట్. అవును. కానీ ఆ మైండ్ సెట్ షిఫ్ట్ అనేది, ఆ చేంజ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. దట్ వెళ్ళాలి, నో ప్రాబ్లమ్. అండ్ ఈ 3 yearsలో నేను థ్యాంక్స్ టు రాహుల్ ద్రవిడ్ అండ్ రోహిత్ శర్మ త్రూ అవుట్ దిస్ 3 years ఏంటంటే నాకు బ్యాక్ చేశారు. ఐ నెవర్ క్వశ్చన్ ఎనీవన్ వై యూ డ్రాప్ ఎ క్యాచ్. ఒక క్యాచ్ డ్రాప్ అయితే అది నా బాధ్యత, ఎందుకు డ్రాప్ చేశాడు అది నేను తీసుకొని తర్వాత ప్రాక్టీస్ చేయాలి. ఎఫర్ట్ లేదనుకోండి, అప్పుడు నా ఎఫర్ట్ మీద ప్రెస్ చేస్తుండే. అండ్ ఇంకోటి మైండ్ సెట్ కూడా ఏంటంటే కొన్నిసార్లు అటాక్ చేయాలి, వీఆర్ నో ఫార్ అవే ఫ్రమ్ అదర్ టీమ్స్. ఆ షిఫ్ట్ ఆఫ్ మైండ్ సెట్ చాలా ఇంపార్టెంట్. ఆబ్వియస్లీ. సో మొన్న మీరు ఫస్ట్ హ్యాండ్ చూసుంటారు కాబట్టి T20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత బిహైండ్ ద స్క్రీన్స్ ఏం జరిగాయి? బిహైండ్ ద స్క్రీన్స్ అంటే మీరు చూసారు, యాక్చువల్లీ ఆ బిహైండ్ ద సీన్ సెలబ్రేషన్ చూసారు. దాంట్లో ఎవ్రీబడి సైలెంట్, ఏంటంటే రా ఎమోషన్స్ ఉండే. మీరు చూసారు, రోహిత్ శర్మ కింద పడిపోయాడు, విరాట్ కోహ్లీ ఎగిరారు, రాహుల్ ద్రవిడ్ ఫస్ట్ టైం ఎప్పుడైతే అందరు అనుకుంటాం రాహుల్ సార్ చాలా కామ్గా, అతను కూడా ఫుల్ ఎమోషన్తో ఉండే. సో ఒక ప్లేయర్ అని కాదు, సపోర్ట్ స్టాఫ్ దగ్గర నుంచి, ఎందుకంటే ఇది ఎన్నో 14 years తర్వాత మనకు వచ్చింది, ఎంతో కష్టపడి వచ్చింది కాబట్టి వెన్ యూ వర్క్ సో హార్డ్, ఆ విన్ అనేది సో థ్రిల్లింగ్.
అండ్ ఎస్పెషలీ ఆ మ్యాచ్ చూసుకుంటే సౌత్ ఆఫ్రికా వీ జస్ట్ వాళ్ళ నోట్లో నుంచి మనం తీసుకున్నట్టుంది అది విన్. ఎట్లా అంటే ఇట్ వాస్ 30 ball 30 runs. ఇట్ వాస్ మోర్ ఆఫ్ దేర్ గేమ్ వేర్ వీ హోల్డెడ్ అవర్ నర్వ్స్ ఫార్ మోర్ బెటర్ దెన్ దెమ్ అనుకోవచ్చు ఆ మ్యాచ్. సో ఇట్ వాజ్ యాక్చువల్లీ ఆబ్వియస్లీ అంటే వీ సా ద మూమెంట్స్, వీ సా ద ప్రొసెషన్స్, ద ర్యాలీస్. అసలు ఒక వారం 10 రోజుల పాటు దేశం అంతా కూడా ఊగిపోయింది ఇలాగా జోష్ తోటి. అది యాక్చువల్లీ ఏంటంటే చాలా అక్కడ దాని తర్వాత నేను చూసాను కదా వీడియోస్, హైదరాబాదే కాదు మొత్తం ఇండియాలో. ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్లీ మేము బాంబేలో ఆ ఓపెన్ టాప్ బస్లో మేము చూసింది ఇట్ వాస్ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ అనుకోవాలి. ఎందుకంటే త్రూ అవుట్ దట్ మెరీన్ డ్రైవ్ ఎక్కడ చూసినా మనుషులే, అవును ఎక్కడ చూసినా మనుషులే. అండ్ ద వే దే వెల్కమ్ నాట్ ఓన్లీ అప్పుడు మేము అక్కడ ఉన్నాం కాబట్టి ఆ సిచ్యువేషన్ చూసాం, కానీ హోల్ ఇండియా ఎవ్రీవేర్ వర్ సో హ్యాపీ అండ్ సెలబ్రేటింగ్ యాజ్ ఇఫ్ ఇట్ వాస్ దేర్ విన్. అదే మోతాదులో ఏదైనా కొంచెం చిన్నది అటు ఇటు అయినా కూడా ఆ ప్రెషర్ స్పోర్ట్స్ క్రికెట్ టీమ్ పై ఉంటుంది కదా అది చాలా ప్రెషర్. అంటే 23లో వర్ పీపుల్ ఈజీ అంటే 23లో గెలవనప్పుడు ఆ విధమైన యాక్సెప్టెన్స్ ఉండిందా, మనం ట్రై చేసాం బట్ కుదరలేదని? సో కొన్నిసార్లు ఏముంటుందండి, ఒక పెద్ద జర్నీ ఉంటుంది ప్లేయర్లో, దాంట్లో ఓటమి గెలవడం అనేది పార్ట్ అండ్ పార్సల్ అయిపోతుంది. ఎస్ ఆ మూమెంట్లో రియాక్షన్స్ ఉంటాయి, దట్ ఆర్ ఇమీడియట్ రియాక్షన్స్. అవును. కాకపోతే ఏంటంటే ఓవర్ ఎ పీరియడ్ ప్రతి ఒక్క ప్లేయర్ అర్థం చేసుకుంటారు. క్రెడిట్ టు ఆల్ ప్లేయర్స్ ఆ లెవెల్లో ఏంటంటే వాళ్ళ ఎమోషన్స్ని వాళ్ళు చాలా కంట్రోల్ చేసుకుంటారు. మీకు కొన్నిసార్లు ఆ మూమెంట్లో కనిపిస్తుంది ఇమీడియట్ రియాక్షన్ తప్ప ఎవ్రీబడి అండర్స్టాండ్స్ విన్ ఆర్ లూజెస్ ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్. ఇప్పుడు మేము వన్డే వరల్డ్ కప్ ఆ ఎమోషన్స్ అయిపోయినాక మేము ఒకసారి ఆలోచిస్తే ఏమన్నా ఇంకా మంచిగా చేయొచ్చు అంటే అసలు చూస్తే అన్ని మంచిగా చేసాం, అన్ని బాక్సెస్ టిక్ చేసాం. జస్ట్ దట్ ఆ రోజు దట్ వాస్ అవర్ ఆఫ్ డే అండ్ ఆస్ట్రేలియా ప్లేడ్ బెటర్ దెన్ అస్. సో ఒక స్పోర్ట్ ఆడినప్పుడు ఒకళ్ళు గెలవాలి ఒకళ్ళు ఓడిపోవాలి అనేది దట్ ఈస్ స్పోర్ట్స్మెన్ స్పిరిట్, వీ హ్యావ్ టు టేక్ ఇట్. మీ బాండింగ్ ఎలా ఉంది దిలీప్ గారు రోహిత్ శర్మ తోటి లేకపోతే విరాట్ కోహ్లీ గారితోటి అండ్ యునో ఆల్ ద ఫైన్ క్రికెటర్స్ ఆఫ్ ఇండియా అందరితోటి? వాట్ ఈస్ యువర్ బాండింగ్ అండ్ అట్ వాట్ లెవెల్ డూ యూ యాక్చువల్లీ డిస్కస్ క్రికెట్ అండ్ లైఫ్? నా ఉద్దేశంలో బాండింగ్ అనేది అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే వెన్ యూఆర్ రైట్ అప్ దేర్, ఎస్పెషలీ ప్లేయర్స్ వీఆర్ ఆల్ సక్సెస్ఫుల్ ఆల్రెడీ దేర్. దేన్ని వాళ్ళకు ఏమన్నా చెప్పి వాళ్ళు దాన్ని అప్లై చేయాలంటే ఫస్ట్ నేను ట్రస్ట్ చేయాలి, వాళ్ళ గేమ్ అర్థం చేసుకోవాలి. సో వాట్ దే ఆర్ లుకింగ్ ఎట్, అవును అది నేను అర్థం చేసుకోవాలి. నాకు కొంచెం చిన్న అడ్వాంటేజ్ ఎందుకు అయింది అంటే ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇట్ ఎన్సీఏ సెటప్లో 2008 నుంచి నేను 2019 వరకు పనిచేశాను. సో ఈ గిల్స్ అయినా, జైస్వాల్స్ అయినా, రిషబ్ పంట్స్ అయినా, సంజు శాంసన్ అయినా వీళ్ళందరూ ఎప్పుడో ఒకప్పుడు చిన్నప్పుడు నా క్యాంప్లో చేసిన వాళ్ళే. సో ఆ అక్వెంటెన్స్ ఉంది, కానీ ఆ అక్వెంటెన్స్ ఉన్నా పర్వాలేదు కానీ పీపుల్ గ్రో అండ్ పీపుల్ గెట్ మెచ్యూర్డ్ ఓవర్ ఎ పీరియడ్. వాళ్ళని అర్థం చేసుకుని, సో మై ఫస్ట్ 6 months when I joined the team, I spent whole time in understanding first is how they are as a human beings, how they like the feedback. ఒక్కొక్కళ్ళు ఒక తీరులో ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నేను ఆలోచించింది అదొక్కసారి అర్థమైంది అనుకోండి, ట్రస్టింగ్ ద ప్లేయర్స్ ట్రస్ట్ చేసి యాజ్ లాంగ్ యాజ్ వెన్ వన్స్ ద ప్లేయర్స్ ట్రస్ట్ దట్ వీఆర్ ఇన్ ద సేమ్ పేజ్, దెన్ నా కమ్యూనికేషన్ ఈజీ అవుతుంది. అక్కడ నేను నేర్చుకుంది ఏంటి అంటే ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు గెట్ యువర్ టైమింగ్ రైట్ వెన్ యూ వాంట్ టు సే సంథింగ్. ఈ ఎక్స్పీరియన్స్తో మనం జల్దీ అబ్జర్వ్ చేసేస్తాం ఏదైనా మిస్టేక్ ఉన్నా ఏమున్నా, కానీ వాళ్ళు ఏ టైంలో ఉన్నారు, ఏ సిచ్యువేషన్లో ఉన్నారు అనేది మనకు చాలా ఇంపార్టెంట్. చాలా సెన్సిటివ్గా మెంటర్ చేయాలి వాళ్ళని, అంతే కదా? ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్ అర్థం చేసుకోవాలి. హోల్ వరల్డ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఎవ్రీ టైమ్ a player goes on the field, you expect to score 100 or 5 wickets. When the day doesn't happen, whole world jumps on them. So as a support staff, as a coach, మా జాబ్ ఏంటిదంటే వాళ్ళని అర్థం చేసుకోవాలి, వాళ్ళ ఎమోషన్స్, వాళ్ళు ఏ సిచ్యువేషన్లో ఉన్నారు. సో ఎండ్ ఆఫ్ ద డే మనం చెప్పింది చెప్పకుండా కాకుండా మనం చెప్పింది వాళ్ళకు అర్థం కావాలంటే వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద రైట్ టైం. ఆర్ దే డిసగ్రిమెంట్స్ అవుతాయండి మామూలుగా ప్లేయర్స్కి కోచెస్కి మధ్య? అంటే మీరు ఇలా ఒకటి చెప్పి మీరు కాకపోతే ఎవరైనా ఎనీ కోచ్, బట్ ఆ టైంలో వాళ్ళు అది పికప్ చేయలేకో డిసగ్రీ అని చెప్పు అలాంటివి అవుతుంటాయా? యూ హ్యావ్ టు నెగోషియేట్ యువర్ వే త్రూ కదా. ఐ డోంట్ బిలీవ్ ఇన్ డిసగ్రిమెంట్ ఆర్ అగ్రిమెంట్. బేసికలీ అనుకోవాలంటే హెల్దీ డిస్కషన్స్ అనుకోవాలి. రైట్. హెల్దీ డిస్కషన్ అయినప్పుడు అది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక టీమ్ ఎన్వైరన్మెంట్లో హెల్దీ డిస్కషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నా మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే నేను అర్థం చేసుకొని చెప్పినాక నేనేం చేస్తాను, ఇది నాకు అనిపిస్తుందని ఐ విల్ త్రో ఇట్ టు ద ప్లేయర్స్. కోపంగా అయితే చెప్పరు. కోపంగా అనేది అక్కడే ఉండదు, ఎందుకంటే వీఆర్ షేరింగ్ ఆర్ ఒపీనియన్ టు దెమ్. రైట్. దెన్ దే కమ్ అప్ విత్ దేర్ సొల్యూషన్ అండ్ వన్స్ వీ బిలీవ్ ఆన్ వన్ థింగ్
వీల్ పుట్ అప్ ఇన్ టు ప్రాక్టీస్ అండ్ సీ వాట్ వర్క్స్ ఫర్ దెమ్. నేను జనరల్గా ఏముంటుందంటే నేను ఒక మెథడ్ అనుకుంటా, వన్స్ వీ హ్యావ్ ఎ డిస్కషన్ ఐ విల్ నెవర్ సే దట్ డూ దిస్, రైట్, ఐ వుడ్ సే 2 సార్లు ప్రాక్టీస్ చేద్దాం, సీ వాట్ యూ ఫీల్, తర్వాత ఫీడ్బ్యాక్ తీసుకొని దెన్ వీల్ కమ్ టు అ కన్క్లూషన్. బికాస్ సమ్టైమ్స్ మై మెథడ్ ఈజ్ నాట్ ది ఓన్లీ మెథడ్. సో యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ ఓపెన్ అండ్ అంటే డెఫినెట్లీ ఓకే. యూ హెవ్ సీన్ జనరేషన్స్ ఆఫ్ క్రికెట్ కదా దిలీప్ గారు, మీ దృష్టిలో అసలు ఇంతవరకు ఫైనెస్ట్ ప్లేయర్ ఆల్రౌండర్ ఎవరండి? కెన్ యూ మేక్ దట్ కామెంట్? యాక్చువల్లీ అది చెప్పడం సాధ్యం అంటారా? ఇప్పుడు యాజ్ అ ఫీల్డింగ్ కోచ్గా అంటే అది చాలా కష్టం. ఎందుకంటే ఒక్కొక్క మ్యాచ్లో ఒక్కొక్కరు డిఫరెంట్ రోల్ ప్లే చేస్తారు. ఇప్పుడు మా ఫీల్డింగ్లో ఎలా ఉంటుందంటే స్లిప్ క్యాచెస్ ఉంటుంది, అవుట్ ఫీల్డ్ ఉంటుంది, ఇన్ఫీల్డ్ ఉంటుంది, ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క స్ట్రెంగ్త్ ఉంటుంది. అవును. సపోజ్ ఇప్పుడు మనం మ్యాచెస్ చూసుకుందాం, మనం సౌత్ ఆఫ్రికా మేము టెస్ట్ సిరీస్ ఆడినప్పుడు జైస్వాల్, గిల్ స్లిప్లో బ్రహ్మాండంగా చేశారు, యంగ్ ఫీల్డర్స్. రైట్. ఇప్పుడు మీరు మన వరల్డ్ కప్లో చూసుకుంటే మీకు మన అక్షర్ పటేల్, సూర్య క్యాచ్, సిరాజ్ బ్రహ్మాండంగా చేశారు బయట. అదే మీరు వన్డే వరల్డ్ కప్లో చూసుకుంటే రోహిత్, విరాట్, జడేజా ఇన్ఫీల్డ్లో బ్రహ్మాండంగా క్యాచ్లు తీసుకొని కేఎల్ రాహుల్ వెనకాల. సో ఎవ్రీబడి ప్లేస్ డిఫరెంట్ రోల్స్ అండ్ డిఫరెంట్ పొజిషన్స్. సో స్పెసిఫిక్గా ఒక్కళ్ళని అనేది చాలా కష్టం. దట్స్ అ వెరీ వెరీ మీరు చెప్పలేదు ఓపెన్గా, కానీ బట్ ఈవెన్ పాత తరం నుంచి ఇప్పటికీ క్రికెట్ మారిందంటారా? ఆఫ్టర్ ఈ కొత్త కొత్త ఫార్మాట్స్ ఇంట్రడ్యూస్ అయ్యాక, ఐపీఎల్ వచ్చాక, హ్యాస్ ద యాటిట్యూడ్ టువర్డ్స్ ద స్పోర్ట్ చేంజ్డ్ ఆర్ హ్యాస్ ఇట్ ఇవాల్వ్డ్ ఆర్ ఎలా ఉందంటారు? ఎక్స్పోజర్ పెరిగిందండి. బేసికలీ ఐపీఎల్ వల్ల ఏమొచ్చిందంటే అంతకుముందు ఒక ఫస్ట్ క్లాస్ ప్లేయర్ ఆడినాక దెన్ వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఇండియా ఏ టు కమ్, దెన్ దే కమ్ టు ద సీనియర్ టీమ్, అలా ఉండే ప్రాసెస్. ఐపీఎల్ వల్ల ఏమైందంటే యు ఆర్ ఎండింగ్ అప్ స్పెండింగ్ లిటరలీ 2 months విత్ ద బిగ్గెస్ట్ స్టార్స్ వాట్ యు హ్యావ్ డ్రీమ్డ్ ఆఫ్. సో ఒక పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ తో మీ డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేస్తున్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నారు. అండ్ ఐపీఎల్ ఈజ్ ఎ హైలీ కాంపిటేటివ్ టోర్నమెంట్. సో దాంట్లో ఏమందంటే యువర్ ఎక్స్పోజర్ హాస్ ఇంక్రీస్డ్ సో మచ్ ఫోల్డ్స్. సో దట్ ఈస్ వై ట్రాన్స్ఫర్మేషన్ లో ఇప్పుడు అదే ప్లేయర్ ఇప్పుడు ఇండియాకి వచ్చినప్పుడు he doesn't take much time to adjust to that place, right because he's already been exposed. So exposure వల్ల ఆ ఎక్స్పీరియన్స్ ప్రెషర్ సిచ్యువేషన్ ఉన్నది మంచిగా ఎంత అడ్వాంటేజ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే విరాట్ కోహ్లీ గారు ఈజ్ ఆల్రెడీ మంచి అద్భుతమైన ఫీల్డర్గా పేరుందని అంటారు. సో మీరు చెప్పిన సజెషన్స్ ఎలా తీసుకుంటారు? ఆయన హ్యాపీగా తీసుకుంటారు, ఎందుకంటే ఇట్ డిపెండ్స్ ఆన్ మనం ఏం మాట్లాడుతున్నాం. సో నేనేందంటే ఇది చేయండి అనే దానికంటే నాకు ఇలా అనిపిస్తుంది ఇది అని మీరు ట్రై చేసి చూడండి. సో దట్ వర్క్ ఫర్ మీ ఫర్ వండర్స్. వై? ఎందుకంటే ఎవ్రీ బాడీ ఈజ్ డిఫరెంట్. ఇప్పుడు కొంతమందికి రిఫ్లెక్సెస్ స్ట్రాంగ్ ఉంటుంది, కొంతమందికి హ్యాండ్స్ స్ట్రాంగ్ ఉంటుంది. వాళ్ళని అర్థం చేసుకున్నాక మనం ఇప్పుడు ఎందుకంటే మ్యాచ్ అయినప్పుడు వీడియో అనాలిసిస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి వీ సీ లాట్ ఆఫ్ టైమ్స్ అండ్ ఎనీథింగ్ విచ్ కెన్ మేక్ దెమ్. కొన్నిసార్లు కరెక్షన్స్ ఎలా ఉంటాయంటే ఇది ఇలా ఉండాలి అని చెప్పడం వేరే, ఆ కరెక్షన్ ఎట్లుండాలంటే ఆయనను ప్లస్ చేయాలి. యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ హెల్పింగ్ దెమ్ టు ఇంప్రూవ్ దే విల్ డెఫినెట్లీ టేక్ ఇన్ ఎ పాజిటివ్. ఆఫ్ కోర్స్ మీరు ఇట్ ఈస్ అమేజింగ్ టు సీ దిలీప్ గారు, మీరు వరంగల్ నుంచి హౌ యూ ఇవాల్వ్డ్ ఇన్ టు అ నేషనల్ ఫిగర్ నౌ, ఇంటర్నేషనల్ ఫిగర్ యాక్చువల్లీ టు బీ ఆనెస్ట్, బికాస్ ఇండియాస్ ఫీల్డింగ్ కోచ్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రికెట్ టీమ్స్ అందరికీ వాళ్ళ మీరు సుపరిచితులు. హౌ డిడ్ యువర్ జర్నీ స్టార్ట్ సార్? అది యాక్చువల్లీ ఛాలెంజింగ్, లాట్స్ అండ్ అప్ అండ్ డౌన్స్ ఉండే. యాక్చువల్లీ నేను వరంగల్లో పుట్టాను, బట్ బ్రాన్ అండ్ బ్రాటప్ హైదరాబాద్లో ఉండే. చిన్నప్పటి నుంచి ఐ వాజ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్పోర్ట్స్. కాకపోతే ఎర్లీ ఏజ్లో మా మదర్ ఎక్స్పైర్ అయిపోయింది when I was 6 years. సో దానిలో ఏంటంటే మా ఫాదర్ కూడా he doesn't have any sport background. సో ఇట్ మన జనరల్ ఫ్యామిలీ లాగా ఇట్లా గవర్నమెంట్ జాబ్, ఇంజనీరింగ్ ఎంసెట్ చేసుకొని గవర్నమెంట్ జాబ్ తెచ్చుకొని హీ నోస్ ఓన్లీ దాట్ ప్రాసెస్. ఐ డోంట్ బ్లేమింగ్, ఎందుకంటే ఆయన ఎక్స్పోజర్ అంతనే ఉండే. సో అండ్ ఫైనాన్షియలీ కూడా we were not that strong where I would overtake things. సో ఇట్ వాజ్ అ స్ట్రగుల్ వేర్ ఐ యూస్ టు, నాకు ఇంట్రెస్ట్ ఉండే, ప్లస్ ఆయన ప్రెజర్కి నేను చదువుకుంటుండే. దెన్ ఐ యూస్ టు ప్లే టెన్నిస్ బాల్, క్రికెట్ అండ్ ఆల్ దోస్ స్టఫ్. అన్ని స్పోర్ట్స్ ఆడేవారు? స్కూల్లో ఉన్నప్పుడు నేను జావ్లిన్ ఆడినాను, బేస్బాల్ ఆడినాను. సో ఐ యూస్ టు పార్టిసిపేట్ అండి, కానీ క్రికెట్ మీద ఇంట్రెస్ట్ ఉండే. సో నేను టెన్నిస్ బాల్తో ఆడి ఐ స్లోలీ ఫౌండ్ అవుట్ ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ మోర్ ఇన్ దిస్. సో ఏం చేశానంటే ఐ కుడెంట్ ఎఫర్ట్ ఫైనాన్షియలీ, సో 10th వరకు వెయిట్ చేశాను. 10thలో మంచిగా ఉండే. దెన్ ఆఫ్టర్ దాట్ నేను ఇంటర్మీడియట్లో ఐ టుక్ సమ్ ట్యూషన్స్ ఇన్ ది ఈవినింగ్. ఐ యూస్ టు గెట్ సమ్ మనీ.
అండ్ అదే తీసుకెళ్ళి నేను కోచింగ్ అకాడమీలో చేశాను. ఓ ట్యూషన్లు చెప్పి మీరు కోచింగ్ అకాడమీ కట్టారు. ఎందుకంటే మై ఫాదర్ వాజ్ లైక్ నేను దేనికైనా ఇస్తా కానీ స్పోర్ట్కి ఇస్తాను. దట్ వాజ్ హిస్ మైండ్ సెట్. అంటే అసలు నమ్మకం ఉండేది కాదు కదా. నమ్మకంటే వాళ్ళకి ఎక్స్పోజర్ కూడా లేదు. ఎందుకంటే ఫ్రమ్ ద పీపుల్ హీ నోస్ ఇన్ మై ఫ్యామిలీ నో వన్ హాస్ డన్ ఎనీథింగ్ అబౌట్ స్పోర్ట్స్. అంటే జాబ్ వస్తుందా, మళ్ళీ ఏమైపోతావు, చదువు ఇది లేక ఎలా, హౌ విల్ యూ సస్టైన్, ఇవే ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే అప్పుడు జాయిన్ అయ్యాను. So then I represented state in 1-2 years. Then that tuition was only for my paying the bill. Dan tarvata then I continued my studies and I also played at good level. Dan tarvata then in 2004 oka coaching course ochindi. Then I wrote for my knowledge, just to improve my knowledge kosam emana nem manchi cricketer aithe emana kotta ideas vastayi ani I just wrote. So dantlo nenu top 3 lo unde. So ఇది ప్రాసెస్లో ఏంటంటే నేను ఆడేటప్పుడు కూడా చిన్న బాబులకు ఉంటే నాకింగ్ చేపిస్తాను. ఐ యూస్ టు ఎంజాయ్ దెమ్, వాళ్ళు మంచిగా చేస్తున్నారు. సో తర్వాత ఏమైందంటే నెక్స్ట్ 3-4 years పర్ఫామ్ చేసినా కానీ ఫర్ వేరియస్ రీజన్ నా సెలెక్షన్ కాకపోయారు కల్లా. దెన్ ఐ హ్యావ్ టు టేక్ దట్ డెసిషన్ నా లైఫ్లో. ఆబ్వియస్లీ ఇంట్లో నుంచి ప్రెషర్, ఏం చేస్తున్నావు, టైం వేస్ట్ చేస్తున్నావు, పైసలు అది ఇది అని, వేర్ యువర్ లైఫ్ ఈజ్ గోయింగ్. ఇన్ బిట్వీన్ ఏమైందంటే అప్పుడు నేను ఆలోచన ఏం చేయాలి. సో ఇన్ 2007 ఐ రోట్ మై level 2 ఎగ్జామ్. మా కోచింగ్లో 1, 2, 3 ఉంటుంది, ఇండియాలో 3 హైయెస్ట్. 2007 చేశాక దెన్ ఐ గాట్ అ జాబ్ ఇన్ HCA అకాడమీ హైదరాబాద్. 2007లో వచ్చింది. దే యూస్ టు పే మీ సమ్ నామినల్ మనీ, బట్ దట్ వాజ్ మై ఫస్ట్ స్టెప్. సో అలా అయిపోయాక నేను ఐ యూస్ టు ప్లే ఫర్ డెక్కన్ క్రానికల్ టీమ్. మీరు ఇలా క్రికెట్లోకి వచ్చేస్తుంటే మరి డాడ్ ఏమన్నారు? ఆబ్వియస్లీ ఇంట్లో ఆబ్వియస్లీ ఎప్పుడు ప్రెషర్ ఉంటుండే. అప్పుడు కూడా ఎందుకంటే ఏం చేస్తున్నాం, ఎందుకంటే స్టిల్ ఫైనాన్షియలీ మనం ఏం చేసలేం, వాళ్ళకి స్పోర్ట్తో సంబంధం లేదు కదా. ఇట్ వాస్ అ బిగ్ లాంగ్ జర్నీ, అప్స్ అండ్ డౌన్స్ ఆర్ కామన్. సో దానివల్ల ఏంటంటే 2007 నుంచి అలా చేసుకొని 2009లో డెక్కన్ క్రానికల్ హ్యాస్ బై డెక్కన్ చార్జర్స్ టీమ్ ఇన్ IPL. సో అప్పుడు నాకు ఆ ఫస్ట్ ఎక్స్పోజర్ వచ్చింది విత్ దాని టీమ్. ఐ వాజ్ అన్ అసిస్టెంట్ ఫీల్డింగ్ కోచ్ ఫర్ మైక్ యంగ్ అండ్ ట్రెవర్ పెన్నీ ఉండే ఆ 2 years. సో నాకు ఫైనాన్షియల్ బెనిఫిట్ కాకపోయినా ఆ ఎక్స్పోజర్ ఆ ఎర్లీ ఏజెస్ ఆఫ్ మై కోచింగ్లో చాలా వచ్చింది నాకు. సో ఈ సైమల్టేనియస్లో నేను 2010లో level 3 కంప్లీట్ చేశాను. సో నాకు ఈ 2009 నుంచి 2019 వరకు NCA ప్రతి ఇయర్ నాకు జోనల్ క్యాంప్ అండర్ 16, అండర్ 19 ఉమెన్స్ ఏదో క్యాంప్ ఇచ్చేటోళ్ళు. ప్లస్ HCAలో నాకు అండర్ 14 నుంచి రంజీ ట్రోఫీ వరకు డిఫరెంట్ ఏజ్ గ్రూప్లో అసిస్టెంట్ కోచ్, ఫీల్డింగ్ కోచ్గా చేశాను. సో NCA ఎక్స్పోజర్, ఇక్కడ HCA ఎక్స్పోజర్ రెండు కలిపి గుడ్ 12 years ఆఫ్ ఎక్స్పోజర్ వచ్చింది. సో దీనివల్ల ఏంటంటే నా ఫస్ట్ బ్రేక్ త్రూ 2017లో వచ్చింది. అప్పుడు ఇండియా ఏకి బంగ్లాదేశ్కి జిమ్ఖానా గ్రౌండ్లో మ్యాచ్ అవును. సో దానికి అసిస్టెంట్ కోచ్గా ఫస్ట్ BCCI నేను వేసుకోగలిగాను. సో దట్ వాజ్ హ్యాపీ మూమెంట్. బట్ 2019లో ఇండియా ఏ చేశాను సౌత్ ఆఫ్రికాతో. ఆ పీరియడ్లో ఇలా జర్నీ స్టార్ట్ అయ్యి 2019లో ఇంటర్వ్యూ వచ్చింది. ఐ జస్ట్ అటెండర్. నేను ఎట్లా అంటే ఇంటర్వ్యూ ఫర్ ఇండియన్ ఫీల్డింగ్ కోచ్ అనే. ఓకే. నేనేం చేస్తానంటే ఉట్టి నా ఎక్స్పీరియన్స్ కోసం వేస్తామని నార్మల్గా నేను పెట్టాను. ఫస్ట్ ఇంటర్వ్యూలో ఐ ఎండెడ్ అప్ బీయింగ్ 3rd ఇన్ ఇండియా. దాని తర్వాత 2021లో మళ్ళీ వచ్చింది 2 years తర్వాత నేను అప్లై చేసి ఐ వాజ్ ద ఫస్ట్ ఇన్ ఇండియా. అలా ఈ మధ్యలో కోవిడ్ వచ్చింది. కోవిడ్లో ఏమైందంటే దే వర్ 2 teams. ఒకటి ఇంగ్లాండ్లో ఉండే, ఇంకో టీం రాహుల్ ద్రవిడ్ శ్రీలంకలో ఆడి. దట్ వాజ్ మై అఫీషియల్ ఇండియన్ క్రికెట్ టీమ్ ఫస్ట్ జెర్సీ వేసుకోగలిగాను. హౌ డిడ్ యూ ఫీల్? నాకు ఈ రోజు కూడా గుర్తుంది, 18th June 2021 శ్రీలంక ప్రేమదాస స్టేడియంలో నా ఇండియా డ్రెస్ వేసుకొని చూస్తుంటే ఒకసారి అంతా నాకు అనిపించింది ఇన్ని రోజులు కష్టం, మై మదర్ ఎక్స్పైర్, మై ఫాదర్, ఈ హర్డల్స్ ఇవన్నీ దాటి యూ హ్యావ్ రీచ్ సమ్ స్టేజ్ సంథింగ్ ఇన్ లైఫ్ అని సాటిస్ఫాక్షన్ ఫీలింగ్ వచ్చింది. ఆ ఇండియా వేసుకున్నందుకు ప్రౌడ్ అంది. ఒకప్పుడు ఎందుకంటే యాజ్ అ ప్లేయర్గా అది చాలా డిస్టెన్స్ దూరం అనిపించింది. ఇప్పుడు మన చెస్ట్ మీద ఉంటారు కదా, ఇట్ వాస్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్. వెరీ ఐఎమ్ షూర్. ఎన్ని దాటుకుంటూ వచ్చి అందులో క్రికెట్ ఎక్స్పోజర్ బాగా ఉన్న వాళ్ళ ఫ్యామిలీస్లో తప్ప ఎంకరేజ్ చేయరు. చేసినా ఈవెన్ అదర్వైజ్ కన్వెన్షనల్ రూట్లోకి వెళ్ళిపోమని చెప్తారు పేరెంట్స్ అందరు. అది న్యాచురల్గా, ఎందుకంటే ఐ కాంట్ బ్లేమ్ మై ఫాదర్ ఆల్సో. ఎందుకంటే ఆయనకున్న పరిస్థితి, ఆయనకున్న ఎక్స్పోజర్, దే ఫీల్ దట్ దిస్ ఈజ్ అ మోర్ సెక్యూర్ వే. అంతే కదా. అండ్ బ్రేక్ ద చైన్ లాగా నేను కొంచెం బ్రేక్ చేశాను. దానివల్ల ఏమైందంటే టుడే ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ 80% ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ మై ఓన్ మా రిలేషన్లో దే ఆర్ రెడీ టు సెండ్ దేర్ కిడ్ టు స్పోర్ట్స్.
మిమ్మల్ని చూసాక సక్సెస్ అయ్యారు కాబట్టి. I felt so happy to inspire such a thought in them. బట్ మనకు అపిటైట్ ఉందండి, అంటే నేషనల్ లెవెల్లో మన భారతదేశంలో స్పోర్ట్స్ ప్లేయర్స్ అవ్వడానికి అంత మనం పెంచి పోషించి పిల్లల్ని పంపించిన అంత వైడ్ క్యాన్వాస్ అండ్ అపిటైట్ ఉందంటారా ఇప్పుడు? 100% ఉంది, క్రికెట్లో ఎస్పెషల్లీ 100% ఉంది. కాకపోతే ఏంటంటే ఇట్ డిపెండ్స్ ఆన్ లాట్ ఆఫ్ పర్సివరెన్స్. ఇప్పుడు నాకు 16 years అయింది నేను ఆ ఫ్రూట్ తినడానికి. ఆ రూట్కి మనం నీళ్ళు పోయాలంటే ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ డిసిప్లిన్, లాట్ ఆఫ్ పర్సివరెన్స్. అవును. And in sport, you will see lot many bad days than good days. అవును. How you sustain those bad days are very very important. ఆ పీరియడ్ సస్టైన్ అయితే డెఫినెట్లీ నా ఉద్దేశంలో హార్డ్ వర్క్ చేసినోనికి నీకు ఆపర్చునిటీ కొంచెం లేట్ రావచ్చు, కానీ డెఫినెట్లీ వస్తుంది. ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్తో దిలీప్ గారు, మీరు ఇన్ని దాటుకుంటూ వచ్చి ఇప్పుడు ఒక ఫుల్గా నాటుకుపోయి ఇంత మీకు ఇప్పుడు అందరూ చూడండి ఎంతమంది ఫ్యాన్స్ మీకు ఏర్పడుతున్నారో. సో మీ దృష్టిలో మన ఇండియన్ క్రికెట్ టీమ్ని వరల్డ్ వైడ్గా ఎలా పర్సీవ్ చేస్తారు? మన స్ట్రాటజీస్ కావచ్చు, ఇప్పుడు కోహ్లీ గారి స్ట్రాటజీ కావచ్చు, హౌ డస్ ద వరల్డ్ సీఎస్ ఇన్ జనరల్? వరల్డ్ క్రికెట్ టీమ్స్ని వాళ్ళకి వాట్ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ డూ దే హ్యావ్? వాట్ డూ దే ఫీల్ అబౌట్ అస్? We in last 3 years of my journey, we were world number 1 in all formats. All. Test, one day, T20. So అక్కడే చెప్తుంది ఏంటంటే we dominated all over. ఎవ్రీవేర్. ఖతర్ అసలు వణుకేమో అందరికి. మనం డామినేట్ చేస్తాం అన్ని ఫార్మాట్స్. రెస్పెక్ట్ అనేది డెఫినెట్లీ ఉంది, ఎందుకంటే ద వే వీ ప్లే అండ్ మనం కంట్రీకి ఆ ప్యాషన్ అనేది మీరు చూడొచ్చు కదా. ఇప్పుడు ఈ వరల్డ్ కప్ గెలిచిన తర్వాత మీరే చూస్తారు హౌ మచ్ డియర్ ఇట్ వాస్ విన్ ఎ వరల్డ్ కప్ టు ఇండియా అనేది అన్ని ప్లేయర్స్లో చూసారు మీరు. సో రెస్పెక్ట్ డెఫినెట్లీ ఉంది అండ్ వీఆర్ డామినేటింగ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. మీరు అందరు మిస్ అయ్యింది ఏంటంటే అందరూ వరల్డ్ కప్ గురించే మాట్లాడతారు. మనం ఒకటే గెలిచినాం 14 years తర్వాత. కాకపోతే ఇప్పుడు మీరు ఒక్కసారి వెనక తీరండి, మనం WTCలో ఫైనల్ ఆడాం, T20 2022లో సెమీఫైనల్ ఆడాం, వన్ డే వరల్డ్ కప్లో ఫైనల్ ఆడాం, ఇది గెలిచాం. అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీఆర్ ఎండింగ్ అప్ ప్లేయింగ్ ఆన్ ఫైనల్. అంటే వీఆర్ కన్సిస్టెంట్ త్రూ అవుట్ ఫర్ లాంగర్ పీరియడ్. సో ఫైనల్స్ కి వరకు రావడం అంటేనే పెద్ద అచీవ్మెంట్. సో దట్ మీన్స్ కన్సిస్టెంట్, ఒక ఫార్మాట్ ఒక టోర్నమెంట్ కాదు, కన్సిస్టెంట్ గా అన్ని టోర్నమెంట్లు అన్ని ఫార్మాట్లు మనం ఫైనల్ వరకు వెళ్తున్నాం అంటే that consistency shows that how we are dominating in all formats. No, yeah, it makes sense. Meer anna analysis is very very sound and అందుకే కదా ఈ ఫీల్డింగ్ మెడల్ కూడా కొంచెం మీరే డిఫరెంట్ గా. సో నాకేమనిపించింది అంటే ఒక ఫీల్డింగ్ మెడల్ తీసుకొచ్చి ఫీల్డింగ్ మనం ప్రాధాన్యత ఇవ్వాలంటే దాన్ని మనం ప్రాపర్గా ఎంకరేజ్ చేయడం కూడా మన బాధ్యత, ఎస్పెషల్లీ యాజ్ అ ఫీల్డింగ్ కోచ్గా. సో నేను ఆలోచించాలి, ఐ థాట్ సంథింగ్ వీ నీడ్ టు బ్రింగ్ అప్ టు ఎంకరేజ్ దెమ్. రైట్. అప్పుడు ఏమైందంటే ఇట్ వాజ్ క్రెడిట్ టు ద ప్లేయర్స్. ఇప్పుడు మనం ఎన్నో సలహాలు తీసుకొస్తాం, అన్ని చేస్తాం, ద వే ప్లేయర్స్ రిసీవ్డ్ వాస్ వాట్ డిడ్ దే సే అండి రోహిత్ శర్మ గారు వాళ్ళందరూ వాట్ వాస్ దేర్ దే ఆర్ థ్యాంక్స్ టు కెప్టెన్ అండ్ హెడ్ కోచ్ దే టోల్డ్ దట్ ప్లీజ్ గో అహెడ్ విత్ యర్ ఐడియా అండ్ థ్యాంక్స్ టు ద ప్లేయర్స్ ఆల్. ఇప్పుడు ఎందుకంటే ఐడియాని వాళ్ళందరూ మంచిగా తీసుకున్నారు కాబట్టి దే వాంట్ ఇట్. ఎట్లా అయిపోయిందంటే యూ కెన్ సీ ద టీవీ ఇన్ వన్ డే వరల్డ్ కప్ పీపుల్ వేర్ సిగ్నలింగ్ ఆఫ్టర్ ద టేకింగ్ క్యాచ్, అంటే దానికి పీపుల్ వాంటెడ్ ఇట్. కరెక్ట్. కొన్ని సో దానివల్ల ఏమైందంటే అపార్ట్ ఫ్రమ్ ద మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఇంకోటి అప్రిసియేషన్ చేసే ఛాన్స్ వచ్చింది, మెడల్ తీసుకునే ఛాన్స్ వచ్చింది. సో ఇట్ అండ్ ఆల్సో థ్యాంక్స్ టు ది మీడియా ఆల్సో, మీడియా అండ్ ఫ్యాన్స్ వాళ్ళంత మంచి రిసీవ్ తీసుకున్నారు కాబట్టి ఈ పాపులారిటీ దానికి వచ్చింది. ఖచ్చితంగా ఐ థింక్ అన్ని ఫ్యాసెట్స్ ఆఫ్ క్రికెట్ చాలా ఇంపార్టెంట్ అనే ఒక సమాన పరిస్థితి తీసుకురావడంలో మీలాంటి కోచెస్ అండ్ మీలాంటి ప్లేయర్స్. కానీ దీనివల్ల నాకు నేర్చుకుంది ఏంటంటే సమ్ టైమ్స్ డూయింగ్ ద స్మాలెస్ట్ థింగ్ ఆఫ్ అప్రిషియేటింగ్ ద గుడ్ థింగ్స్ వాట్ యూ హ్యావ్ డన్, మీరు అప్రిషియేట్ చేసినప్పుడు అది దానికి చాలా వాల్యూ ఉంటుంది. అండ్ నేను చెప్పాలంటే ఆ మెడల్ నేను చేసింది అది. కాకపోతే ఏంటంటే బికాస్ నేను ఫీల్డింగ్ కోచ్ కాబట్టి దాంట్లో స్పెసిఫిక్ ఏరియాలు కొంచెం తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకు ఇచ్చినందుకు ఇట్ వాస్ వెల్ రిసీవ్డ్. క్రికెటర్స్ మీద కూడా ఆబ్వియస్లీ ట్రోలింగ్ అవుతూ ఉంటుంది. హార్దిక్ పాండ్యా ఫర్ ఎగ్జాంపుల్ చాలా ఎమోషనల్ అయ్యారు గెలిచిన తర్వాత, ఆయన మీద కూడా ట్రోలింగ్ జరిగింది సోషల్ మీడియా. వాట్ ఈస్ యువర్ థాట్ ఆన్ దట్ అండి, కమెంట్? నా ఉద్దేశంలో ఎలా ఉంటుందంటే ఒక రెప్యూటెడ్ ఒక పెద్ద సెలబ్రిటీ అయినప్పుడు ప్రతి ఒక్కరికి వాళ్ళ మీద ఒపీనియన్ ఉండడం కామన్. సో దే ఆర్ ఫ్రీ టు సే వాట్ ఎవర్ దే వాంట్ టు సే. కానీ నాకు తెలిసినప్పుడు ఏంటంటే నౌ ప్లేయర్స్ ఆర్ మచ్ మోర్ ఎడ్యుకేటెడ్, know how to handle themselves. Plus మా group as a cricketer, as a support staff ga we always support each other and we are there for each other. So మాకు ఏంటంటే అండ్ టుడే నాకు తెలిసిందంటే
దే ఆర్ మెనీ ప్లేయర్స్ వన్స్ ద టోర్నమెంట్ స్టార్ట్ దే ఆర్ లెస్ ఆన్ సోషల్ మీడియా. అవును. అండ్ దోస్ హూ ఆర్ దే ఆర్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఇప్పుడు అలా ఎలా హ్యాండిల్ హౌ టు హ్యాండిల్ ఆల్ ఆఫ్ దట్ అని. యా ఆబ్వియస్లీ. సో అంటే సిన్స్ యూ హ్యావ్ వర్క్డ్ అంటే లాస్ట్ 3 yearsలో మీరు మీ గ్రాఫ్ ఒక్కసారిగా అంటే వర్కింగ్ విత్ మెనీ ప్లేయర్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు రాహుల్ ద్రవిడ్ గారితో పనిచేశారు, ఇప్పుడు గౌతమ్ గంభీర్ గారితో పనిచేస్తున్నారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ అండి వాళ్ళిద్దరి శైలులలో తేడా ఏమిటి వాళ్ళిద్దరి? సో ఇద్దరిట్లో కామన్ ఏంటిదంటే ఇద్దరు ఇండియా గెలవాలనే ఉంది. అది ఆఫ్ కోర్స్. సో ఆయన మోడలింగ్ ఆయన ఇప్పుడు నేను గంభీర్తో పనిచేసి కూడా ఒకటే సిరీస్ చేశాను. హీ ఈజ్ ఆల్సో వెరీ క్లియర్ దట్ యు ఆర్ ఫ్రీ టు డూ వాట్ ఎవర్ యూ వాంట్. ఆయన ఆ ఫ్రీడమ్ ఇస్తారు నా ఫీల్డ్లో. సేమ్ రాహుల్ ద్రవిడ్ నాకు ఆ ఫ్రీడమ్ ఇచ్చారు, నీ డిపార్ట్మెంట్లో నీకు ఫ్రీడమ్. దెన్ వీ వర్క్, ఎవ్రీబడీస్ వర్కింగ్ ప్రాసెస్ ఈస్ డిఫరెంట్, వర్కింగ్ స్టైల్ డిఫరెంట్ ఉంటుంది, బట్ ఎండ్ ప్రోడక్ట్ రిజల్ట్ అందరూ ఒకటే దగ్గర కామన్ గోల్కే వెళ్తున్నారు. దట్ ఈస్ ద అల్టిమేట్. ఇది గెలవాలి, మనం నిలుపుకోవాలి భారతదేశం గర్వం అని. ఇదివరకు ఉన్నట్టు అంటే ఆఫ్టర్ ఐపీఎల్ అండి దేశ్ ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ వన్డే జరిగినప్పుడు అసలు ఒక రచ్చరచ్చగా ఉండేది టీవీలో. అందులో 50 over మ్యాచ్లు అయితే ఇంకా ఖతర్నాక్ పండగ రోజంతా. ఇప్పుడు సరే ఫాస్ట్గా అయిపోతున్నాయి, మ్యాచ్ ఫార్మాట్స్ మారిపోయాయి, ఐపీఎల్ మనకి దేశం కోసం అని ఇడిపోయి టీమ్ స్పిరిట్ వచ్చింది, అందరూ కలగలుస్తున్నారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ అండి బిట్వీన్ దిస్ అండ్ దట్? ఆ పేట్రియాటిక్ స్పిరిట్కి దీనికి లేదు టీమ్ స్పిరిట్కి? టీమ్ స్పిరిట్ కాంబినేషన్ ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్ ఉంటాయండి. సమ్ టైమ్స్ ఒక 100 పెద్ద కాంట్రిబ్యూషన్ కాకపోవచ్చు టీమ్కి, ఒక 5 wicket కాకపోవచ్చు, కానీ ఒకటి ఇంపార్టెంట్ స్పెల్లో ఒక సిచ్యువేషన్లో మీరు టీం కోసం వికెట్ మీద ఉండాలి అన్నప్పుడు ఉండి ఇది స్కోర్ కొట్టాలి, ఒక 30 కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో యాజ్ లాంగ్ యాజ్ విన్ ఆర్ లూజ్ పీపుల్ కాంట్రిబ్యూటింగ్ టువర్డ్స్ అ టీమ్, అది ఇప్పుడు చాలా ఎక్కువైపోయింది. కాబట్టి ఆబ్వియస్లీ యూ కెన్ సీ, అప్పుడు నేను లేను కాబట్టి అప్పుడు టీమ్ స్పిరిట్ గురించి నేను మాట్లాడలేను. బట్ వాట్ ఐ సీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ ఈస్ దే కేర్ ఫర్ ఈచ్ అదర్, దే ఆర్ దేర్ ఫర్ ఈచ్ అదర్. ఎవ్రీబడి సపోర్ట్స్ ఈచ్ అదర్ ఇన్ ఏ డిఫరెంట్ మేనర్, నాట్ ఓన్లీ ఆఫ్ ద ఫీల్డ్ బట్ ఆన్ ద ఫీల్డ్ కూడా. ఎందుకంటే ఒక 100 కొట్టాలంటే ఇంకో బ్యాట్స్మెన్ సపోర్ట్ లేనిది కాదు. సో దానికోసం దే హెల్ప్ ఈచ్ అదర్ యాజ్ పార్ట్నర్స్. బౌలింగ్లో కూడా ఒకప్పుడు ఒక రోజు ఒకళ్ళు అవుతుంది, ఇంకో ఒకళ్ళు అవుతుంది. యాజ్ అ ఫీల్డర్స్ మెయిన్ ఏంటంటే యాజ్ అ ఫీల్డింగ్ యూనిట్ వీ వాంట్ టు సపోర్ట్ బౌలర్స్ ఇన్ సచ్ అ మేనర్ దట్ వీఆర్ హియర్ టు టేక్ 20 wickets. దానికోసం మనం ఏం ప్రయత్నం చేయాలి. నేను ఒక సింపుల్ బౌలర్స్ కూడా ఇలా చేస్తుండే ఏంటంటే ఎప్పుడైతే మీరు డైవ్ చేయలేదనుకో బౌండరీ, మీరు అడగలేరు, యూ స్టార్ట్ డూయింగ్ ఇట్ విల్ ఆల్వేస్ రిఫ్లెక్ట్. సో అది మంచిగా తీసుకున్న వే, ఇట్ వాస్ వెల్ రిసీవ్డ్ అండ్ యూ కెడ్ సీ ద వే డిఫరెన్స్ ఇన్ ద వే వీ ఫీల్డ్. From your observation of so many matches అండి, and also having been in the field also, what is that one thing that decides ఆ రోజు గెలుపు ఓటములు? చెప్పలేమా పరిస్థితులు అంటే ఎవ్రీబడి థింక్స్ దే ఆర్ డూయింగ్ దేర్ బెస్ట్ అండ్ ఎవ్రీబడి డస్ దేర్ బెస్ట్ ఆల్సో, కానీ ఒకళ్ళు గెలుస్తారు ఒకళ్ళు ఓడిపోతారు. ఆ ఫైన్ లైన్ ఎక్కడి నుంచి వస్తుంది? టైమింగా, ఆ మూమెంట్లో ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్, వాట్ ఆర్ ద ఆడ్స్ దట్ హ్యావ్ టు వర్క్ ఇన్ యువర్ ఫేవర్ ఫర్ యూ టు విన్? వన్ ఈజ్ టెంపర్మెంట్ అండి. ఓకే, స్కిల్ అందరు ప్రాక్టీస్ చేస్తారు, టెంపర్మెంట్ ఆ ప్రెషర్ సిచ్యువేషన్లో మనము అక్కడే ఉండాలి, మనం వేసే నెక్స్ట్ బాల్ ఆలోచన ఉండాలి. కొన్నిసార్లు ఏమవుతుందంటే మన మైండ్ రేస్ అవుతుంటుంది, అవును ఈ బాల్ 4 పోతే ఎట్లా, ఈ బాల్ 6 పోతే ఎట్లా, ఈ బాల్ నేను డాట్ ఆడితే ఎట్లా. సో రేస్ అయినప్పుడు మనం ఈ బాల్లో ఉండం. మంచి టెంపర్మెంట్ అంటే ఆ మూమెంట్లో ఉండాలి, ఫోకస్, మెడిటేషన్ లాంటిది ఆల్మోస్ట్. లిటరలీ ఎవ్రీబడి హ్యాస్ డిఫరెంట్ వేస్ డూయింగ్ ఇట్, కానీ ఆ మూమెంట్లో ఆ టెంపర్మెంట్ ప్లస్ లక్. ఇంతమంది మిమ్మల్ని నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మ్యాచ్ టీమ్ ఇండియా చేతిలో ఉంది, సో అప్పుడు మీరు అదే దాంట్లో ఫోకస్ చేసి ఉంటుంటారు. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇంకోటి సెల్ఫ్ బిలీఫ్. ఇప్పుడు ఏ సిచ్యువేషన్ అయినా నేను గెలిపించే అనే కాన్ఫిడెన్స్, సెల్ఫ్ బిలీఫ్ మనిషిలో ఉందనుకోండి, రైట్, ఆటోమేటిక్గా ఈ రెండు చాలా 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 ఇంపార్టెంట్. వన్ ఈజ్ యువర్ ఓన్ బిలీఫ్ ఆన్ యువర్ ఓన్ గేమ్, నీ గేమ్ ఏంటిదో నీకు తెలిసి, ప్లస్ టెంపర్మెంట్ టు హ్యాండిల్. మీరు అంటారు స్కిల్ అటు ఇటు ఉందంటే, నాకు తెలిసి T20 మ్యాచ్ ఆ రోజు ఎవరు నర్వ్స్ హోల్డ్ చేసి ఆ మ్యాచ్ ఆడతారో మీరు డిఫరెంట్ చూస్తారు, వాళ్ళు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉంటారు. ఎన్ని ఉంటాయండి అసలు. ఒక మ్యాచ్ ఆడి గెలవడం అంటే మామూలు విషయం కాదు. అసలు క్రికెటర్స్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది దిలీప్ గారు? అంటే ఆట మ్యాచ్ సీజన్ వచ్చినప్పుడు ఇంకా అసలు ఇంకా అంతకంటే నో లుకింగ్ బ్యాక్, అదే మనకి జీవితం. బట్ మిగతా టైం ఏముంటుంది మైండ్లో, ఏముంటుంది? వాట్ హ్యాపెన్స్ ఇన్ క్రికెటర్స్ మైండ్? ఇండియన్ క్రికెటింగ్ మైండ్లో ఇండియన్ క్రికెటర్స్కి ఎప్పుడు మ్యాచ్లే. మీరు చూస్తే నార్మల్గా రంజీ ట్రోఫీ, ఫస్ట్ క్లాస్, ఇంటర్నేషనల్, మళ్ళీ IPL. సో ఇట్ ఇస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్.
వాళ్ళకి అందుకనే వాళ్ళ బ్రేక్స్ ఈ చిన్న చిన్న బ్రేక్స్, ఇప్పుడు మాకు 1 month బ్రేక్, చిన్న బ్రేక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ దే గెట్ టు స్పెండ్ టైమ్ విత్ ద ఫ్యామిలీ. క్రికెట్తో కొంచెం ఆఫ్ అయిపోయి వాళ్ళు. కాకపోతే ఈ మెథడ్స్ అన్నారు చూడండి, ఎవ్రీబడి టేక్స్ బ్రేక్ ఇన్ ఎ డిఫరెంట్ మేనర్. ప్రతి ఒక్కరికి ఒకటి సూట్ అవుతుంది. సమ్ టైమ్స్ దే వాంట్ గో అవే ఫ్రమ్ క్రికెట్. కొంతమంది సరిగ్గానో ఎక్కువ ప్రాక్టీస్ చేయాలనుకుంటారు. సో కొంతమంది ఏంటంటే దే లైక్ టు గో అరౌండ్ వేరే కంట్రీకి వెళ్ళి వాళ్ళు టైం స్పెండ్ చేయాలి. సో ఎవ్రీబడి హ్యాస్ డిఫరెంట్ వేస్ ఆఫ్ స్విచ్చింగ్ ఆఫ్ దేర్ మైండ్ ఫ్రమ్ ద గేమ్, సో దట్ వెన్ దే ఆర్ కమింగ్ ఆఫ్టర్ దే ఆర్ రెడీ టు ప్లే అనదర్ ఫ్యాబులస్. ఒకసారి స్టార్ట్ అయింది అనుకోండి, ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్, కంటిన్యూస్ మ్యాచ్ ఆఫ్టర్ మ్యాచ్, మ్యాచ్ ఆఫ్టర్ మ్యాచ్. అందుకని అంటారు ఇండియన్ క్రికెట్ ఎట్లా అంటే ఓటమి అయినా గెలుపైనా జెల్ అయిపోతుంది. ఎందుకంటే విత్ ఇన్ స్పాన్ ఆఫ్ అనదర్ వీక్ యూ విల్ ప్లేయింగ్ అనదర్ గేమ్, అనదర్ అపోజిషన్, డిఫరెంట్ ప్లేస్. కంప్లీట్ గా దే మూవ్ ఆన్. సో ఏంటంటే గెలిచినమని ఆనందం ఎక్కువ రోజులు పడవద్దు, ఓడిపోయినమని ఎక్కువ రోజులు బాధపడదు. ఎందుకంటే యూ హ్యావ్ టు ఫేస్ అనదర్ ఛాలెంజ్ అగైన్ క్విక్లీ. అంతే కదా. ఇప్పుడు మన T20 గెలిచిన తర్వాత ఆబ్వియస్లీ ఇంకా ప్రెషర్ చాలా ఉంటుంది. నెక్స్ట్ ఏంటి అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తారు. ఇండియా టీంలో కూడా ఉంటుంది కదా, మనం గెలవాలి, ఇంకా ప్రూవ్ చేసుకోవాలి, నిలుపుకోవాలని. సో అందుకని ఏంటంటే ఆ బ్యాలెన్స్ అనేది మేము ఎస్పెషలీ ఇప్పుడు అవుట్ సైడ్ ద వరల్డ్ ఫ్యాన్స్ ఎక్స్పీరియన్స్లో తప్పే లేదు. ఎందుకంటే బికాస్ ఆఫ్ దేర్ లవ్ వీఆర్ హియర్, సింపుల్ చెప్పాలంటే. సో దే ఆర్ ఎంటైటిల్ టు డూ వాట్ ఎవర్ ఒపీనియన్ దే హ్యావ్. మేము మా సరౌండింగ్స్ యాజ్ అ కోచెస్, సపోర్ట్ స్టాఫ్ మేమేం ట్రై చేస్తామంటే ఈ ఎమోషన్స్ అనేవి గెలిచినప్పుడు మరీ పైకి పోకుండా, ఓడిపోయినప్పుడు మరీ కిందికి వెళ్ళకుండా బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నిస్తుంటాం. ఎట్లా చెప్తారండి ఇప్పుడు వాళ్ళు గెలవలేదు, ఓడిపోయారు, వచ్చేసారు, ఇంకా అయిపోయిన మ్యాచ్, అందరికీ ఎట్లా ఉంటుంది అర్థం చేసుకోవచ్చు. ఆ టైంలో కదిలించడానికే ఒకలాగా హెసిటేషన్ ఉంటుంది కదా మనకి. కొన్నిసార్లు స్పేస్ ఇవ్వడమే చాలా పెద్ద మంచి. యూ హ్యావ్ టు గివ్ దెమ్ స్పేస్. ఎందుకంటే ఒక ప్లేయర్కి ఎంత ఎమోషన్ ఉండి ఆలోచనలు ఉంటాయో బయటకు వచ్చినాక అబ్జర్వ్ చేసి మాకు చెప్పాలని మేము అబ్జర్వ్ చేసినవి కొన్ని ఉంటాయి. ఆ టైంలో ఏ టైం అయితే మనం స్పేస్ ఇస్తామో కరెక్ట్ టైం కాదనేది అదే వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ టు డూ. ఎందుకంటే ఒక మనిషి ఇన్స్టెంట్ ఆలోచన చాలా ఉంటుంది. మీరు ఒక 5 minutes ఆలోచించుకొని దాని గురించి ఆలోచిస్తే దెన్ యువర్ ఆన్సర్ ఓన్లీ విల్ చేంజ్ ఫ్రమ్ ప్రాబ్లమ్ వాట్ హ్యాపెండ్ ఇన్ ఫ్రంట్కి కొంచెం సొల్యూషన్ బేస్డ్కి వెళ్ళిపోతుంది. ఇట్స్ వెరీ అంటే డిఫికల్ట్ స్పాట్ టు బి. ఐ జస్ట్ వండర్ అండి, క్యాప్టెన్సీ అన్నది, కోచింగ్ అన్నది ఇట్స్ అ కంప్లీట్లీ డిఫరెంట్ సెట్ ఆఫ్ ఇది కదండి, మైండ్ సెట్ కదా. బికాజ్ ఒక క్యాప్టెన్గా ఉండడం, గ్రేట్ ప్లేయర్ కెనాట్ బి అ గ్రేట్ క్యాప్టెన్ నెసెసర్లీ. ఇన్ఫ్యాక్ట్ ఎవ్రీబడి చాలా క్లాసిక్గా రెఫర్ చేసే సచిన్ టెండూల్కర్ గారి, వరల్డ్ లెజెండ్ ఆయన. అంతటి ఘనత సాధించిన ఆరా ఉన్న క్రికెటర్స్ కొద్దిమందే ఉన్నారు. అయినా కూడా క్యాప్టెన్సీ విషయంలో ఆయన అంత క్యాప్టెన్గా నిలుపుకోలేకపోయారనే ఒక భావన. ఇస్ దట్ రైట్? ఐ రైట్ ఆర్ ఐ రాంగ్? అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ మెనీ ఫ్యాక్టర్స్ అండి. మనకున్న రిసోర్సెస్, ఆ టైంలో మన ప్లేయర్స్ కూడా ఉండాలి, అందరు ఫిట్ ఉండాలి, ఆ రిసోర్సెస్ ఏమున్నాయో అవన్నీ. సో క్యాప్టెన్ స్ట్రాటజికలీ సౌండ్ ఉండాలి, టాక్టికలీ సౌండ్ ఉండాలి, ఇది వన్ ఆస్పెక్ట్. ఇంకోటి ఆయనకు రిసోర్సెస్, టీం కూడా ఆయన తగ్గట్టు ఉండి, కాంబినేషన్ ఉంది. సో దాంట్లో ఉంటుంది డిఫరెన్స్. మన తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ఫైన్ ప్లేయర్స్ వచ్చారు. అరే తయారవుతున్నారని మన హైదరాబాదీ అబ్బాయి ఉన్నాడు, సిరాజ్. సో అలాగా మనకి గతంలో కొంతమంది వచ్చి కనిపించకుండా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. కారణం ఏంటండి? ఈజ్ ఇట్ బికాజ్ అంటే వాళ్ళ క్రికెట్ కెరియర్ అంతే అని అనుకోవాలా? అఫ్ కోర్స్ కనిపించట్లేదంటే ఆన్ ద ఫీల్డ్ కనిపించట్లేకపోవడం. నేను ఇప్పుడు లక్ష్మణ్ గారు వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ స్టైలిష్ బ్యాట్స్మెన్ అని, హైదరాబాదీ స్టైలిష్ బ్యాట్స్మెన్ అని పేరు తెచ్చుకున్నారు. లక్ష్మణ్ గారిని ఇంకా ఆడితే బాగుండు అనే పాయింట్ వరకు వెళ్ళింది. బట్ సడన్లీ ఆయన సో ఎందుకు అవుతుంది ఇలా అంత అబ్రప్ట్ ఎండింగ్స్ ఎందుకు అవుతాయండి క్రికెట్ జర్నీస్లో? సో అంబటి రాయుడు ఫర్ ఎగ్జాంపుల్, హీ వాస్ ప్లేయింగ్ వెరీ వెల్ అనుకుంటున్న టైంలో సమ్వేర్ షిఫ్ట్ అయిపోయింది మొత్తం. సో అలాగా నాకు తెలిసి ఇది తెలుగు వాళ్ళకే ఒక్కటే సపరేట్ అని లేదండి. యాజ్ అ క్రికెటర్గా అది మన తెలుగుకే వర్తించదు, ఎవరికైనా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఒకసారి సస్టైన్ అయిన ఫస్ట్ ఏంటంటే ఒకసారి ఇండియా ఆడినంటే వాళ్ళ వాల్యూ కిందికి పైకి అనేది ఏముండదు. ఎక్కడైనా వాళ్ళకుండే రెస్పెక్ట్, వాళ్ళకుండే వాల్యూ ఎక్కడైనా ఉంటుంది. అది ఏ ప్లేయర్ అయినా కానీ, అది దానికి తెలుగు, మరాఠీ ఇవన్నీ కానవసరం లేదు, ఎవరైనా ఒకళ్ళే సేమ్. ప్లస్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు సెలెక్షన్ కొన్నిసార్లు ఏమవుతుందంటే ప్రతి ఒక్క కోచ్, ప్రతి ఒక్క క్యాప్టెన్ ఆ టైంలో ఉన్నప్పుడు వాళ్ళకు ఏ టీం కాంబినేషన్, వాళ్ళు ఏ ఫిలాసఫీలు వెళ్తున్నారు, వాళ్ళు అనుకున్న టీంకి వీళ్ళు ఫిట్ అవుతారా లేదా, ఇవన్నీ కాంబినేషన్స్, ఏ కండిషన్స్లో ఆడుతున్నారు, ఇవన్నీ కొంచెం మ్యాటర్ అవుతాయి. కాకపోతే ఏంటంటే కొన్నిసార్లు ఏ ఎరాలో ఆడుతున్నారు మీరు, ఏ ఎరాలో ఆడుతున్నారు. ఒకవేళ ఎక్స్ట్రాడినరీ మనకున్నప్పుడు చాలా పెద్ద ప్లేయర్ ఒక చాలా ఏళ్ళు ఆడారు అనుకోండి, ఆ స్పాట్ వెళ్ళిపోతుంది.
సో ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ ఆర్ ద స్పాట్స్ అవైలబుల్, హౌ ద క్యాప్టెన్ అండ్ కోచ్ ఆర్ సీయింగ్ ఇట్. ఇవన్నీ కొంచెం వేరియబుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి దాంట్లో. సో దానికి మనకు తెలుగు వాళ్ళకి ఏం సంబంధం లేదు. ఇన్ఫాక్ట్ దే ఆర్ మెనీ పీపుల్ హు ఆర్ కమింగ్ అప్ గుడ్. ఇప్పుడా 100%. కొన్ని నేమ్స్ చెప్పరా, సో దట్ వి ఆల్ ఎవ్రీబడి ఫీల్స్ ఎన్కరేజ్డ్. ఇప్పుడు చూడండి, అంతకుముందు చూడండి, ఇప్పుడు మనకు తిలక్ వర్మ ఉన్నాడు, సిరాజ్ ఉన్నాడు, మనకి ఇప్పుడు ఆంధ్ర నుంచి చూస్తుంటే భరత్ ఆడిండు, నితేష్ రెడ్డి వస్తున్నాడు, వీళ్ళు అప్కమింగ్ వస్తున్నారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన హైదరాబాద్ టీమే మనకు బుచ్చిబాబులో ఫైనల్ వరకు వెళ్ళాం. అవును అవును. సో దట్ షోస్ దట్ వీఆర్ డూయింగ్ వెల్, వీఆర్ ప్రోగ్రెసింగ్ వెల్. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ టైమ్ వీ కీప్ బ్రేకింగ్ దోస్ డోర్స్. అందుకే ఈ ఐపీఎల్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే దీంట్లో ఎక్స్పోజర్ వస్తుంది. రైట్ ఎక్స్పోజర్ వచ్చి అండ్ బహుశా కొత్త వేదికలు క్రియేట్ అయినట్టే కదండి. చాలా ఉన్నారు కదండి. ఇప్పుడు మీ విహారీ తీసుకోండి, అంతకుముందు మన తెలుగు ఆడే బ్రహ్మాండంగా ఆడాడు. సో దే ఆర్ ప్లేయర్స్. ఇప్పుడు కొత్త ప్లేయర్స్ అంటే ఆ బ్రేక్ త్రూ అనేది ఇప్పుడు ఇండియన్ టీమ్ 15 అంటే ఆ 15 ఇంతమందిలో కాంపిటీషన్ అయితే డెఫినెట్లీ ఉంటుంది. అవునండి, చాలా. సో యువర్ జాబ్ ఈస్ టు కీప్ పర్ఫార్మింగ్ అండ్ కీప్ బ్రేకింగ్ ద డోర్స్, కీప్ నాకింగ్ ద డోర్స్. హౌ డు యూ గెయిన్ విజిబిలిటీ ఇన్ టీమ్ స్పోర్ట్ లైక్ దిస్? హౌ డస్ వన్, ఇప్పుడు మీరు చాలా మంది అప్కమింగ్ ప్లేయర్స్ ఉన్నారన్నారు, నేషనల్ విజిబిలిటీ రావడానికి ఏమిటి, వాట్ ఇస్ దట్ మ్యాజిక్ చెప్పండి? థ్యాంక్స్ టు బీసీసీఐ అనాలి దీన్ని. ఎందుకంటే బీసీసీఐ సిస్టమ్ ఎలా మంచిది అంటే, ఇప్పుడు మీకు ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఉంది, నార్మల్ రంజీ ట్రోఫీ ఉంటుంది, రంజీ ట్రోఫీలో పర్ఫామ్ చేసిన వాళ్ళకు నెక్స్ట్ లెవెల్లో సెలెక్ట్ చేస్తారు, తర్వాత ఇండియా ఏ ఉంటుంది. సో ఈ ప్రాసెస్ మొత్తంలో ప్రతి ఒక్క నేషనల్ సెలెక్టర్ వచ్చి మ్యాచ్ చూస్తుంటారు. ఒక మీ దగ్గర ఆ స్పార్క్ ఉంది, మీరు నెక్స్ట్ లెవెల్ వల్ల కెపాసిటీ ఉంటే డెఫినెట్లీ ఐడెంటిఫై చేస్తారు. ఒక బౌలర్ అయితే మాకు ఇండియన్ టీమ్ నెట్స్ కూడా తీసుకొస్తారు, ఆయన సెలెక్ట్ చేయకపోయినా జస్ట్ గెట్ దట్ ఎక్స్పోజర్ టు సీ ఆయన ఏమా ఆఫర్ చేయగలుగుతాడని. ఇప్పుడు దిలీప్ ట్రోఫీ అవుతుందండి, అంతమంది క్రికెటర్లు మన ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కాకుండా ఇప్పుడు ఫస్ట్ క్లాస్ ప్లేయర్ కూడా చాలా మంది ఉన్నారు. సో ఇట్లాంటి టోర్నమెంట్లో పర్ఫామ్ చేస్తే యు ఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీ వన్. రైట్. సో సిస్టమ్ ఈజ్ దేర్. ప్రతి ఒక్క మనం ఎంత కన్సిస్టెంట్గా ఆడి మనం ఎంత ముందుకు పోతున్నా కూడా ఆటోమేటిక్గా ఉంటుంది. కోచ్ దిలీప్ గారు, మీరు ఆబ్వియస్లీ కోచ్గా ఉంటూ అక్కడ అందరినీ మెంటర్ చేయాలి, దోస్తీ కూడా ఉంటుంది ఆన్ ఇట్స్ ఓన్. సో అలాగ మీరు ఫ్రెండ్షిప్ ఎవరెవరితో చేయగలిగారు అంటే అవుట్ సైడ్ ద గేమ్, వేర్ యూ కుడ్ కనెక్ట్ విత్ సమ్ ఆఫ్ ద ప్లేయర్స్ లిటిల్ డీపర్ దెన్ ద రెస్ట్? నేను యాక్చువల్లీ మ్యాక్సిమం ట్రై చేస్తాను చాలా మందితో నేను టైం స్పెండ్ చేయడానికి. నేను ఎందుకంటే యాక్చువల్లీ ఎక్కువ జూనియర్స్తో టైం స్పెండ్ చేయాలని చూస్తాను. ఎందుకంటే వాళ్ళ ఆలోచన, వాళ్ళని కంఫర్టబుల్ చేయాలి, వాళ్ళ మైండ్ సెట్ ఉన్నది. ఆబ్వియస్లీ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జడేజా వీళ్ళందరూ నాతో క్లోజ్. కాకపోతే ఏంటంటే వీళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను నేను. కొత్తగా వచ్చే హర్షదీప్, రవి బిష్ణోయ్ వీళ్ళతోని లంచ్లో అయినా బ్రేక్ఫాస్ట్లో అయినా వెళ్ళి వాళ్ళ ఆలోచన ఎట్లుంది, వాళ్ళని కంఫర్టబుల్ చేయాలి, వాళ్ళు ఏమున్నది. సో ఇది చాలా ఇంపార్టెంట్ ప్రిఫర్ చేస్తాను. సో అలా మీరు యంగ్స్టర్స్ని మెంటర్ చేయడంలో ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు అయితే? మాక్సిమం టైం నేను చేస్తాను. కెన్ యూ నేమ్ 5 of the top fielders that you have known in Indian cricket history or even world history? ఇండియన్ హిస్టరీలో ఫీల్డింగ్ కోచ్గా నన్ను అడగడం ఇండియన్ టీమ్ ఇస్ ద బెస్ట్ ఫీల్డింగ్ యూనిట్ అని చెప్తాను. అంతేనా? డెఫినెట్లీ. ఓకే. వరల్డ్ క్రికెట్లో అంటే ఇప్పుడు మీరు కొత్తగా ఇప్పుడు చూస్తే, ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్లో చూస్తే, ఇప్పుడు మీరు డిఫరెంట్ కంట్రీస్ హ్యావ్ డిఫరెంట్ ఎబిలిటీస్. ఇప్పుడు గ్లెన్ ఫిలిప్స్ ఉన్నాడు, న్యూజిలాండ్. అతని స్పీడ్ చూడండి, అమేజింగ్ స్పీడ్, అవుట్ స్టాండింగ్ స్పీడ్, బాల్ జల్దీ కవర్ చేస్తాడు. ఆయన అన్నిటికీ ఆల్రౌండర్ అనుకోవచ్చు. ఒక వికెట్ కీపర్ స్టార్ట్ అయ్యిండు, స్పిన్ వేస్తాడు, అవుట్ స్టాండింగ్ ఫీల్డర్, మంచి బ్యాట్స్మెన్. ఆయన ఇంకో స్పోర్ట్ కూడా ఆడతాడు, అవుట్ స్టాండింగ్ అండ్ అథ్లెట్. ఇప్పుడు మీరు సౌత్ ఆఫ్రికాకి వస్తేనేమో ఫాఫ్ డి ప్లెసీ ఉన్నారు, బ్రహ్మాండమైన ఫీల్డర్. ఐపీఎల్లో చూసాం, అవుట్ ఫీల్డ్లో చాలా మంచి క్యాచ్లు తీసుకున్నారు. కానీ నాకు అన్నిటికంటే యాటిట్యూడ్, మార్నస్ లబుషేన్ ఉన్నాడు. టెస్ట్ మ్యాచ్ ఆడినప్పుడు ఆస్ట్రేలియాలో, టెస్ట్ మ్యాచ్లో ఆ ఎనర్జీ, ఆ యాటిట్యూడ్ ఉండడం అంత ఈజీ కాదు, చాలా బాగా మెయింటైన్ చేస్తారు. ఇలా చాలా మంది చెప్పుకోవచ్చు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్కిల్ తీసుకొస్తారు. సో వరల్డ్ ప్రమాణాల్లో మరి ఇండియా ఇస్ ద బెస్ట్ ఫీల్డింగ్ టీమ్ అంటున్నారు, బట్ సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ ఈ టీమ్స్కి రూట్ లెవెల్ నుంచే వాళ్ళకి చాలా మంచి మెంటరింగ్ ఉంటుంది అని ఒక పేరు వచ్చింది. ఇస్ దట్ మెంటరింగ్ కంటే ఏంటంటే కొన్నిసార్లు వాళ్ళ కల్చర్, వాళ్ళ అథ్లెటిక్ ఎబిలిటీ. ఇప్పుడు ఏంటంటే ఇండియాలో చాలాసార్లు ఏంటంటే బై యంగ్ ఏజ్ దే ప్లే ఓన్లీ వన్ స్పోర్ట్, స్ట్రైట్ అవే క్రికెట్, ఫుట్బాల్ అలా ఆడతారు. బయట కంట్రీలో ఏంటంటే దే ఆర్ ఎక్స్పోజర్ టు డిఫరెంట్ స్పోర్ట్స్ ఈజ్ మోర్ చిన్నప్పటి నుంచి. సో దానివల్ల ఇంకేంటిందంటే వాళ్ళ ఇంకా మన జీన్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి. కొన్నిసార్లు ఏ ప్లేసెస్ నుంచి వస్తారు, బట్ డిఫరెంట్ స్ట్రాంగ్ ఉంటారు కొంతమంది. సో దే జెనెటికలీ డిఫరెంట్ పర్సనాలిటీస్. మన తనకు స్కిల్ లెవెల్లో చూస్తుంటే మనం చాలా హై ఉన్నది.
ఇప్పుడు ఆ ఫిట్నెస్ అవేర్నెస్ రావడం వల్ల వీఆర్ రైట్ అప్ దేర్. ఇప్పుడు లాస్ట్ 2 వరల్డ్ కప్ చూసుకుంటే వీఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీల్డింగ్ యూనిట్. అవును. సో ఫీల్డింగ్ వీఆర్ దేర్. ఐఎమ్ హ్యాపీ దట్ యాజ్ అ ఫీల్డింగ్ యూనిట్ మనం బీట్ చేస్తున్నాం. బ్యాటింగ్ బౌలింగ్లో ఎప్పటి నుంచో స్టార్స్ ఉన్నారు కాబట్టి ఈ పైకి వెళ్ళడం వల్ల యాజ్ అ యూనిట్ మనం మంచిగా అనిపిస్తుంది. మొన్నటి T20 గెలుపుకి ముందు వరకు దాదాపు అంటే ఇది ఫ్యాన్స్ అన్నమాట, నేను విత్ రెవరెన్స్ ఐఎమ్ సేయింగ్ దిస్, కోహ్లీ అన్ని మ్యాచెస్లో దాదాపు ఫ్లాప్ అయ్యారని. బట్ రోహిత్ శర్మ ఎంతవరకు సపోర్ట్ ఇచ్చారండి ఆయనకు అండగా నిలవడం ఇన్ టర్మ్స్ ఆఫ్ 100%. 100%. కెప్టెన్ మొత్తం టీమ్ ఒక అట్లాంటి ప్లేయర్ ఊరికే ప్రెషర్ ఎక్స్పీరియన్స్ అనేది మనం బై చేయలేమండి. ఆయన ప్రెషర్ సిచ్యువేషన్లో ఎక్స్పీరియన్స్లో మీరు అంతెందుకు T20లో వరల్డ్ కప్లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్లో మనము కష్టమైన పరిస్థితుల్లో అక్కడ ఆడి మనం గెలిపించాడు మెల్బోర్న్లో. సో హీ హ్యాస్ ప్రూవెన్ టైమ్ అండ్ అగైన్ ప్రెషర్ సిచ్యువేషన్స్ ఎలా. సో అలాంటి ప్లేయర్కి నో డౌట్ ఇంతమందికి డౌట్ వచ్చు కానీ మా టీంలో ఎన్వైరన్మెంట్లో ఎప్పుడూ ఒక 1% డౌట్ కూడా లేదు. వీ ఆల్వేస్ బ్యాక్ టైమ్ అండ్ వీ క్యాప్టెన్ అయితే 100% బ్యాక్ చేస్తాం. హూ ఆర్ ద ప్రామిసింగ్ జెమ్స్ యాజ్ కోచ్ దిలీప్ గారు? చాలా మంది వస్తున్నారు. ఇప్పుడు నాకు నచ్చేది ఏంటిదంటే చాలా మంది బౌలర్స్ చాలా మంచి ఫీల్డర్లు వస్తున్నారు. ఇప్పుడు రీసెంట్ మ్యాచ్ చూసుకుంటే రవి బిష్ణోయ్ ఉన్నటువంటి ఫాస్ట్గా బ్రహ్మాండంగా ఫీల్డింగ్ చేస్తాడు. కుల్దీప్ చాలా మంచి బ్రహ్మాండంగా ఫీల్డింగ్, మన సిరాజ్ బ్రహ్మాండంగా ఫీల్డింగ్ చేస్తాడు. హర్షదీప్ కూడా ఆయన ఉన్న లెవెల్కి చాలా గ్రో అయ్యాడు. సో అందరూ ఇట్లా కాంట్రిబ్యూషన్ వాళ్ళ స్కేల్కి వాళ్ళు. సో ఇదే అనుకుంటాం ఏంటంటే వాళ్ళ స్కేల్ నుంచి వాళ్ళు 5-10% ఇంప్రూవ్ అయినా యాజ్ అ గ్రూప్గా మీకు చాలా ఎక్కువ అనిపిస్తుంది. సో ఐ థింక్ ఇంకా మోర్ అండ్ మోర్ ఫ్యాన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే దట్ రాబోయే క్రికెట్ సీజన్స్ అన్నీ కూడా మనమే గెలుస్తాము, అందులో మీలాంటి కేపబుల్ ఫీల్డింగ్ కోచెస్ ఉండి ఫీల్డింగ్కి కూడా ప్రాధాన్యత కల్పించి యూ విల్ సెట్ అ గ్రేట్ ట్రెండ్ ఫర్ ద ఫ్యూచర్ క్రికెట్ సీజన్స్ అంటున్నారు చాలామంది. మా ప్రయత్నం అయితే డెఫినెట్లీ గెలవాలనే ఉంటుంది. దానికోసం మేము శాయశక్తిలా ప్రయత్నిస్తాం. కోచ్ కనంటే నేను హ్యాపీ ఎందుకంటున్నా అంటే ఫీల్డింగ్ కోచ్గా ఎస్పెషలీ మన హైదరాబాద్ నుంచి ఆల్రెడీ శ్రీధర్ చేశారు, ఇప్పుడు నేను చేస్తున్నాను. ప్లస్ మనకి హైదరాబాద్ అనే కాదు కానీ ఫీల్డింగ్కి ఒక ప్రాధాన్యత వచ్చినందుకు నాకు చాలా హ్యాపీ ఉంది. మోర్ అండ్ మోర్ పీపుల్ ఈ ఫీల్డింగ్ని ప్రొఫెషన్ తీసుకొని మన దగ్గర ఇంత స్కిల్ ఉన్నప్పుడు వాళ్ళే ఉండాలని కోరుకుంటాను. బట్ వరల్డ్ కప్ గెలవాలనేది మా ప్రయత్నం ఎప్పుడు ఉంటుంది, అలాగే కంటిన్యూ అవుతుంటుంది. ఆబ్వియస్లీ అమెరికా కూడా క్రికెట్లోకి రావడం చాలా సర్ప్రైజింగ్, కొత్తగా యాక్చువల్లీ మాకు మంచిగా డిఫరెంట్ అనిపించింది. ఆ ఎన్వైరన్మెంట్ డిఫరెంట్, ఎందుకంటే క్రికెట్ అక్కడ ఫస్ట్ స్పోర్ట్ కాదు. అవును. సో వాళ్ళ గ్రౌండ్స్ కాకపోతే ఏంటంటే ఫ్యాన్ బేస్డ్ చాలా ఉన్నది. మోస్ట్ ఆఫ్ ద ఇండియన్స్ సౌత్ వాళ్ళే ఉన్నారు కాబట్టి కొంచెం ఫ్యాన్ బేస్ ఉంది. అందరూ ఆడేటోళ్ళందరూ మనవాళ్ళే కదా అందరూ ఎక్కువ ఇటువైపు. కాకపోతే ఏంటంటే ఫెసిలిటీస్ అనేవి మంచిగా ఉన్నాయి. ఆ కండిషన్స్కి ఇంకా ఆడుతున్న కొద్దీ వాళ్ళకు కూడా ఇంకా బెటర్ అవుతుంటాయి. వాట్ ఈస్ యువర్ పర్సనల్ అంబిషన్ దిలీప్ గారు? మీరు అనుకోకుండా హాబీగా మొదలుపెట్టి సీరియస్ క్రికెట్లోకి వెళ్ళి ఇప్పుడు ఒక మొత్తం భారతదేశానికి ఫీల్డింగ్ కోచ్గా ఉన్నారు, ఒక గొప్ప గౌరవం ఇది. అసలు మీ అంబిషన్ ఏంటి అల్టిమేట్గా? వాట్ యూ వాంట్ టు ప్రూవ్ అండ్ డూ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ ఫర్ ద కంట్రీ? నా పర్సనల్గా ఏంటంటే ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ వేర్ ఐ హావ్ రీచ్డ్, బట్ ఐఎమ్ నాట్ ఫుల్లీ సాటిస్ఫైడ్. ఎట్లా అంటే ఈ పొజిషన్కి రావడం, ఇండియాని ఇక్కడ తీసుకురావడం ఒకటి, కన్సిస్టెంట్గా ఈ ఫీల్డింగ్ అనేది మనం టాప్ లెవెల్లో వచ్చి ఫీల్డింగ్ అనేది ఇంకా కాంట్రిబ్యూట్ కావాలి మన టీంకి. అది నా ఎట్లా మెజర్ చేస్తారు? ఆల్రెడీ మీరు మెడల్స్ ఇంట్రడ్యూస్ చేస్తారు, సరే అవన్నీ మెడల్స్ వస్తాయి. మెడల్ ఎంచుకోవడానికి నా దగ్గర ఒక 20 పారామీటర్స్ ఉంటాయండి. ఓకే. నేను మ్యాచ్ అప్పుడు మొత్తం వేస్తాను, అది మైండ్ సెట్, బాడీ లాంగ్వేజ్తో సహా నా దగ్గర 15 పారామీటర్స్ ఉంటాయి, అవన్నీ చేస్తుంటాను. ఏంటంటే నేను కొన్ని రోజులు ఉంటాను, దాని తర్వాత ఇంకొకరు వస్తారు. ఐడియా ఈజ్ ఈ ఫీల్డింగ్ అనే స్టాండర్డ్ పెంచి వాళ్ళు రీడిఫైన్ చేస్తుండాలి. ఆ ట్రెడిషన్ చేసి మనం మంచి ప్లేస్లో వదిలిపెట్టుకోవాలి. అంతే, వదిలిపెట్టిపోవాలి. ఎందుకంటారండి చక్కగా వదిలిపెట్టి అలా కొనసాగింది. ఎందుకో క్రికెటర్స్ రిటైర్ అవుతున్నారంటే దిగులేసి వస్తుందండి. ఎనీ కైండ్ ఆఫ్ రిటైర్మెంట్, వెదర్ ఇట్స్ ఫర్ కోచెస్ ఆర్ ఫర్ ప్లేయర్స్. మొన్న కూడా వెన్ సో మెనీ ప్లేయర్స్ స్టార్టెడ్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో కొంచెం తప్పుకుంటున్న వాళ్ళని చూస్తూ ప్రతి ఒక్కళ్ళకు టైం వస్తుంది. నన్ను అడిగితే మాత్రం బీసీసీఐ ఎప్పటివరకు నా సేవలు అనుకుంటే నేను ఎప్పుడు ఇండియాకి నేను రెడీ ఉంటాను చేయడానికి నా సైడ్ నుంచి. ఎందుకంటే దేర్ ఈజ్ నథింగ్ ప్రౌడ్ దెన్ రిప్రజెంటింగ్ ఎ కంట్రీ. అంతే, ఆబ్వియస్లీ. సో నేను వాళ్ళకి ఎప్పటివరకు నా అవసరం ఉంటుందో నేను ఎప్పుడూ చేస్తాను, నా సైడ్ నుంచి అవైలబుల్ ఉంటుంది. అదర్ దెన్ క్రికెట్ వాట్ ఈస్ యువర్ లైఫ్ దిలీప్ గారు? యాక్చువల్లీ మొత్తం క్రికెటే ఉంది లైఫ్. సినిమా చూడరా?
సినిమాలు కొంచెం నాకు మ్యూజిక్ అంటే ఇష్టం, కొంచెం నేను మ్యూజిక్ ఎక్కువ వింటాను. ఎట్లాంటి మ్యూజిక్ వింటారు? అని డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యూజిక్ వింటాను. నాకు యాక్చువల్లీ ఏఆర్ రెహమాన్ అట్లాంటి స్లో సాంగ్స్ కూడా ఇష్టము, కొంచెం R&B రాక్ స్టార్ కూడా ఇష్టము. సో ఎక్కడ వచ్చినప్పుడు నేను కాన్సర్ట్కి వెళ్తాను, ఐ ఎంజాయ్. అండ్ ఇంకోటి ఏంటంటే నేను వేరే స్పోర్ట్ కూడా ఆడుతుంటాను, బేస్బాల్ ఆడతాను. యాక్చువల్లీ నేను బేస్బాల్ నేషనల్స్ కూడా ఆడాను. ఓ వావ్, అసలు అట్లా మీరు అమెరికాకి వెళ్ళినా కూడా హ్యాపీగా? నేను యాక్చువల్లీ మొన్న ఈసారి మ్యాచ్కి వెళ్ళినప్పుడు మేము యాంకీస్ యాక్చువల్ బేస్బాల్ మ్యాచ్ నేను లైవ్గా చూడగలిగాను. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ఎందుకంటే నేను కాలేజ్లో ఉన్నప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి నేను సాఫ్ట్ బాల్, దాని తర్వాత బేస్బాల్. ఏం చదివారు సార్ మీరు ఇక్కడ ఉస్మానియాలో? నేను మాది యూనివర్సిటీ కదా, నేను మ్యాథ్స్ బీఎస్సీ కంప్యూటర్స్ కదా. ఓ కంప్యూటర్ సైన్స్ చదివారు, ఫీల్డింగ్ కోచ్గా ఉన్నారు, ఏఆర్ రెహమాన్ పాటలు వింటారు, బేస్బాల్ ఆడతారు. ఖతర్నాక్ కాంబినేషన్ అది. వాట్ అబౌట్ యువర్ ఫ్యామిలీ సార్? మా ఫాదర్ ఉంటారు, మా గ్రాండ్ మదర్ వాళ్ళు కలిసి ఉంటారు. నేనైతే సింగిల్ ఇప్పటికి. యూ స్టిల్ సింగిల్, రెడీ టు మింగిల్ అయితే? టూ బిజీ విత్ క్రికెట్ ఫర్ ద టైమ్ బీయింగ్. యాక్చువల్లీ చెప్పాలంటే డిఫరెంట్ పాత్లో ఎలా అయిపోయిందంటే అది ప్రాసెస్ నడుచుకుని నా ఫోకస్ క్రికెట్ మీద ఉండే, సో మ్యారేజ్ అనేది కాలేకపోయింది. నెవర్ క్రాస్డ్ యువర్ మైండ్ రైట్ నౌ ఫర్ నౌ? అంటే నేను ఐఎమ్ ప్రిటీ ఓపెన్ ఫర్ ఎవ్రీథింగ్, సీ వాట్ హ్యాపెన్స్. ఎందుకంటే ఐ హ్యావ్ అ బిగ్గర్ థింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. ఎందుకంటే ఇండియన్ టీమ్ కోచ్, నథింగ్ కెన్ గెట్ బిగ్గర్ దెన్ దిస్. సో నా ఫోకస్ కొంచెం దాని మీద ఉంటుంది. అందులో మీరు అన్నీ తెగించి తెంచుకుని దాటుకుంటూ దూకి వచ్చారు ఇంత స్టేజ్కి, అది ఎలా వదిలేసుకుంటారు? సో అందుకే ఆ బాధ్యతలన్నీ మా ఫాదర్కి వదిలేశాను. నేను ఐ ఫోకస్ ఆన్ మై జాబ్. కోచ్ మీరు ఏం తింటారు చెప్పరా మాకు కొంచెం? బికాస్ మేము కూడా మీ ఫిట్నెస్ బాటలో నడిచి, బికాస్ ఫీల్డింగ్ చేసినా చేయకపోయినా మేమందరం కూడా హెల్దీగా ఉండడానికి, వాట్ ఈస్ యువర్? సో జనరల్గా అయితే నేను కొంచెం కార్బ్స్ అవాయిడ్ చేస్తానండి. అందరూ ఇదే అంటారండి, అసలు మజా అంతా అందులోనే వస్తుంది. యాక్చువల్లీ ఏంటంటే ఇది మొన్న నేను ఏదో ఇంటర్వ్యూ చూశాను, మన రామ్ గోపాల్ వర్మ అన్నారు, మన తినేది తిండి ఆకలిస్తే తినాలి కానీ నచ్చితే తినడం అన్నట్టు. కొన్నిసార్లు ఏంటంటే నేను బోరింగ్ తిండి కూడా తినేస్తాను. లైక్ వాట్? సో ఐ ఈట్ లాట్ ఆఫ్ ఫైబర్, సాలడ్ ఇవన్నీ తింటాను. ప్రోటీన్ కోసం నేను నాన్ వెజ్, చికెన్, ఎగ్స్ ఇవి కొంచెం తింటాను. బట్ కార్బ్స్ ఎంతైతే అంత అవాయిడ్ చేస్తాను అవసరం బట్టి. అండ్ అదర్ దెన్ దట్ యూ వర్కౌట్ ఆబ్వియస్లీ ఎవ్రీడే, మీకు లైఫే వర్కౌట్ అసలు యాక్చువల్లీ. సో అందుకని ఏంటంటే మీరు అనుకోరు కానీ కొన్నిసార్లు నేను కూడా న్యూట్రిషనిస్ట్ పెట్టుకున్నారా? సో దట్ ఒక ఏజ్ వచ్చినాక సర్టన్ టైమ్స్ ఇట్స్ ఇంపార్టెంట్ టు కీప్ మెజరింగ్ యువర్ బాడీ. మన ఎవ్రీ బాడీ రియాక్ట్స్ ఫర్ డిఫరెంట్ థింగ్స్ ఫర్ డిఫరెంట్ మేనర్. సో నేను మామూలుగా చేసి వాళ్ళు చూస్తారు, నాకు ఇస్తారు షెడ్యూల్. నేను ఐ విల్ కీప్ రివ్యూయింగ్ ఇట్. ఆబ్వియస్లీ నేనున్న మోస్ట్ ఫీల్డింగ్ కోచ్ కాబట్టి ఫిజికల్లీ నేను ఫిట్ ఉండడం చాలా ఇంపార్టెంట్. సో నేను ఫిట్నెస్ కూడా కొంచెం రెగ్యులర్ చేస్తుంటాను. మొన్న ఎంత అన్యాయం అండి, లాస్ట్ మినిట్ వరకు వచ్చి మన రెస్లరు. అది చాలా అది ఎక్కడో ఎగ్జాక్ట్గా నాకు రీజన్ తెలియదు, బట్ కొన్ని వెయిట్ కేటగిరీ అని చెప్పారు కదా డిస్క్వాలిఫై చేయడానికి. అట్లాంటి స్పోర్ట్లో కొన్నిసార్లు ఇట్ జస్ట్ గో బై ఇంచెస్ అండ్ ఐ ఫెల్ట్ వెరీ సాడ్ ఫర్ హర్. ఎందుకంటే పాపం అంత కష్టపడి వచ్చి షీ డిజర్వ్డ్ ఇట్. బట్ ఓవరాల్ స్పోర్ట్స్ మనం దున్నేస్తున్నామండి వరల్డ్. అసలు చూడండి మనం ఎన్ని కేటగిరీస్లో కొత్తగా అసలు ఫెసిలిటీస్ కూడా సరిగ్గా లేని స్పోర్ట్స్లో ఎలా అందరూ ఇదుకుంటూ వచ్చేస్తారండి పిల్లలు, ఎంత ముచ్చటేస్తారు. అవేర్నెస్ అండి. కొన్నిసార్లు నేను మా జిమ్ఖానా గ్రౌండ్ ఉంది, వెనకాల ఫుట్బాల్ గ్రౌండ్ ఉంది, దాంట్లో అథ్లెట్స్ దొరుకుతుంటారు వితౌట్ గోల్ ఇన్ ఫ్రంట్, వితౌట్ నథింగ్, బట్ దే కీప్ వర్కింగ్ హార్డ్ డే ఇన్ డే అవుట్. నా ఉద్దేశంలో ఎంతో మన దగ్గర టాలెంట్ చాలా ఉంది, కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్, కొంచెం ఎంకరేజ్మెంట్ పెరుగుతున్న కొద్దీ సెల్ఫ్ బిలీఫ్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే మీరు మీరు మెడల్స్ చూడండి, ఎవ్రీ ఇయర్ మనం కొంచెం పెంచుకుంటూ వెళ్తున్నాం డిఫరెంట్ స్పోర్ట్లో. సో ఆ సెల్ఫ్ బిలీఫ్ అని వచ్చి ప్లస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సైడ్ బైస్ కొంచెం డెవలప్ అయితే మనం అన్ని స్పోర్ట్లో చాలా ఇంకా మెడల్ తీసుకురావచ్చు. చాలా అవును, అబ్సల్యూట్లీ. అండ్ పీపుల్ లైక్ యువర్ అన్ ఇన్స్పిరేషన్, బికాస్ ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా కూడా మనం చేరుకోవాల్సిన చోటకి చేరుకోవచ్చు అని చెప్పి మీరు ప్రూవ్ చేశారు ఫర్ ద కంట్రీ. అది ఐఎమ్ బ్లెస్డ్. అండ్ యాక్చువల్లీ కొంచెం మనకు లక్ కూడా ఉండాలి, దేవుడు కూడా మనకు కలిసి ఉండాలి మన చోట్ల. కాకపోతే ఏంటంటే ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ సింపుల్ థింగ్ ఈస్, నా చేతిలో ఉన్నది కీప్ వర్కింగ్ హార్డ్ అండ్ లీవ్ లెస్ టు గాడ్. మన చేతిలో ఉన్నది మనమైతే 100% చేయాలని నేను ఆలోచిస్తాను. సో ఫైనలీ దిలీప్ గారు, ఐ ఆల్వేస్ హ్యాడ్ దిస్ డౌట్, ఒక టీమ్ స్పోర్ట్కి, ఒక క్రికెట్ మ్యాచ్కి రెడీ అవుతూ అక్కడ మ్యాచ్ బయట రెడీగా ఉంది, మనకి ఫీల్డ్లోకి వెళ్ళబోతున్నారు. క్రికెట్ టీం గ్రీన్ రూమ్లో ఏం చేస్తారు సార్? దేవుడికి మొక్కుతారా, లేకపోతే వాళ్ళందరూ కలిసి హగ్ చేసుకుంటారా, ఇట్లా అంటారా, అట్లా అంటారా, ఏముంటుంది? వాట్ హ్యాపెన్స్ ఇన్ ద గ్రీన్ రూమ్ జస్ట్ బిఫోర్ ద బిగినింగ్ ఆఫ్ అ మ్యాచ్? యాక్చువల్లీ ఆపోజిట్ అండి. అవునా? ఆపోజిట్ అవుతుంది. ఎందుకంటే మ్యాచ్ ముందట రోజు ఏం ప్రిపరేషన్ కావాలని అన్నీ చేసేస్తాం యాజ్ అ కోచ్గా. మేము టాక్టిక్, స్ట్రాటజీ ఏమైనా డిస్కషన్ చేసుకోవాలన్నా అన్నీ చేసుకుంటాం. ఆన్ అ మ్యాచ్ డే ఇట్స్ ప్లేయర్స్ డే.
వీ టేక్ ఎ బ్యాక్ సీట్. అండ్ ఎవరీ ఇండివిజువల్ ప్రిపరేషన్ వాళ్ళకు ఉంటుంది. కొంతమంది కామ్గా ఉండాలనుకుంటారు, కొంతమంది వేరే వాళ్ళతో మాట్లాడాలనుకుంటారు, కొంతమంది లైట్లో వెళ్ళి బయట కూర్చోవాలనుకుంటారు. సో ఎవ్రీబడి హ్యాస్ డిఫరెంట్ వేస్. సో వీ టేక్ ఎ బ్యాక్ సీట్ ఆన్ దట్ డే. మీకేం కావాలనేది ప్రొవైడ్ చేస్తాం. వీఆర్ దేర్ టు హెల్ప్ యూ. యూ ఆల్సో మానిటర్ వాట్ దే ఈట్ అండ్ ఆల్ దట్ సార్. అంటే ఇంత తినద్దు, దానికి మన ఎస్ఎన్సీ ఉంటాడు, అంటే వాళ్ళతో చెప్తారు కదా మీరు, మంచి చెడు చెప్పాలి కదండి మీరే కోచ్. సో వాళ్ళు ఏంటంటే ఈ లెవెల్లో వచ్చినప్పుడు ఏమవుతుంది, వాళ్ళకు అండర్స్టాండింగ్ ఉంటుంది ఏది వాళ్ళకి హెల్తీ, ఏది నాకు హెల్తీ. ప్లస్ ఇంకా మా ఎస్ఎన్సీ ఉంటారు, స్పోర్ట్స్ సైన్స్ టీం ఉంటుంది, వాళ్ళు అక్కడ పెట్టే బఫే వాళ్ళతో మాట్లాడి వాట్ ఈస్ బెస్ట్ ఫర్ ద టీమ్ అనేది వాళ్ళు చూస్తారు. బాబోయ్, కానీ ప్రతిసారి అంత ఫేమ్ వచ్చి మామూలుగా ఊరికే రాదు. ప్రతి మ్యాచ్ ముందు ద సేమ్ రౌండ్ ఆఫ్ టెన్షన్ అనండి, ప్రిపేర్డ్నెస్ అనండి, ఎవ్రీథింగ్ హ్యాస్ టు హ్యాపెన్. సో ఐ థింక్ దట్ ఈస్ వై వీ హ్యావ్ టు సెల్యూట్ దట్ పీపుల్. ఈ కాలంలో ఎవరైతే 10 years ఆడారు, మీరు జస్ప్రీత్ బుమ్రాని తీసుకోండి, విరాట్ కోహ్లీని తీసుకోండి, రోహిత్ శర్మని తీసుకోండి, అశ్విన్ని తీసుకోండి, జడేజాని తీసుకోండి, ఎవరైతే ఈ 10 years ఆడిన క్రికెటర్స్ ఉన్నారో వాళ్ళని హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే అన్ని ఫార్మాట్లో అంత ఈజీ కాదు. డే ఇన్ డే ఆఫ్టర్ కీప్ పర్ఫార్మింగ్ ఇన్ ఎ కంట్రీ లైక్ వేర్ ఎవ్రీబడి ఎక్స్పెక్ట్స్ యూ టు పర్ఫార్మ్ ఎవ్రీ డే అండ్ విన్ ఎవ్రీ డే. సో వాళ్ళు 10 years ఆడారంటే నిజంగా సెల్యూట్ చెప్పాలి. No, salute to all the sportsmen in the country, sportswomen in the country also, of course I include that, and salute to all the people who cross their barriers and who have reached like you have. Thank you. It's a wonderful interaction with you, Dileep garu. My pleasure అండి. మిమ్మల్ని తెలుసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది ఇవాళ. నేను యాక్చువల్లీ షేర్ చేసుకోవడంలో నాకు ఆనందమైంది. ఎందుకంటే దీనిలో చూసి చాలా తెలుగు వాళ్ళు బిలీవ్ చేయాలి ఏంటంటే తెలుగు అనేది బ్యారియర్ కాదు. మనం బిలీవ్ చేసి ఇట్స్ ఆల్ అబౌట్ ఎండ్ ఆఫ్ ద డే అక్కడికి వెళ్ళినాక మన స్కిల్లే పనిచేస్తుంది. ఏదో కొంచెం పాలిటిక్స్, రీజనల్ పాలిటిక్స్ అవన్నీ అంటారు కదండి, అవన్నీ నిజం కాదంటారా క్రికెట్లో, ఎనీ స్పోర్ట్ ఫర్ దట్ మ్యాటర్? ఒకటి చెప్పాలంటే ఎవ్రీ ఆర్గనైజేషన్ ఒక సిస్టమ్ ఉంటుందండి, ప్రతి ఒక్క సిస్టమ్. ఇప్పుడు నేను ఆ డెసిషన్ మేకింగ్ పోస్ట్లో లేను, అడ్మినిస్ట్రేషన్ ఎలా నడవాలి అనేది. అవును. కాకపోతే ఒకటి చెప్తాను, మీరు కష్టపడి హార్డ్ వర్క్ చేసి కన్సిస్టెంట్గా మీరు పర్ఫామ్ చేసి కీప్ డూయింగ్ ఇట్, యువర్ ఛాన్సెస్ విల్ కమ్. అంతే, డెఫినెట్లీ వస్తుంది. దానికి మీకు వేరే దానికి సంబంధమే లేదు, కానీ చేస్తుండాలి. ప్యారలల్గా మీరు చదువుకున్నారు, అలా చదువుకోమని చెప్తారా పిల్లలకి? క్రికెటే లైఫ్ అని పెట్టేమని చెప్తారా? నా ఉద్దేశంలో ఒక స్టేజ్ వచ్చినాక, ఎస్పెషల్లీ వన్స్ యూ హ్యావ్ రీచ్డ్ అరౌండ్ 20 years, ఆ 20-21 వచ్చినాక మీకు సెకండ్ ఆప్షన్ అనేది ఉండాలి డెఫినెట్లీ. ప్లస్ మీరు ఎంత క్రికెట్లో ఎక్సెల్ అయినా కొంచెం చదువు బ్యాక్గ్రౌండ్ ఉంటే అడ్వాంటేజ్ ఏంటంటే యూ విల్ హ్యాండిల్ మెనీ థింగ్స్ వెల్. అది ఇప్పుడు రేపు ఎల్లుండి మీకు ఇంటర్వ్యూ చేయాల్సి వస్తుంది, ఎక్కడైనా మాట్లాడాల్సి వస్తుంది, మీ జనరల్ లైఫ్ స్టైల్, హౌ యూ బిహేవ్ విత్ అదర్స్, ఇవన్నీ కొంచెం ఎడ్యుకేషన్ హెల్ప్ చేస్తుంది. నన్ను అడిగితే డెఫినెట్లీ ఒక ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అలాంగ్ విత్ క్రికెట్. ఓన్లీ ఏంటంటే ఆ బ్యాలెన్స్ చేయాలి. నేను క్రికెట్ ఆడుతున్నాను చదువుకోలేకపోతున్నాను అనేది ఎక్స్క్యూజ్, బట్ ఇఫ్ యూ మేనేజ్ యువర్ టైమ్ రియలీ వెల్ యూ కెన్ డూ బోత్. మన వాళ్ళందరూ బాగా చదువుకున్నారు కదండి, ఆల్ ఆర్ క్రికెటర్స్ ఆర్ ఆల్. మీరు కుంబ్లే చూడండి, శ్రీనాథ్ చూడండి, రాహుల్ ద్రావిడ్ చూడండి, అందరూ చదువుకున్న వాళ్ళు. అవును. సో ఆ బ్యాలెన్స్ చేసుకోవాలి, మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. మీ ఆల్ టైమ్ ఫేవరెట్ ఎవరు సార్? బిఫోర్ వి వైండ్ అప్, లాస్ట్ క్వశ్చన్. ఆల్ టైమ్ ఫేవరెట్ యాజ్ అ ప్లేయర్ క్రికెటర్ ఒక్క పేరే? నాకైతే ఇష్టం, చిన్నప్పటి నుంచి నేను చూసింది ఏంటంటే సచిన్ టెండూల్కర్ అండి. అవునా? నాకు చాలా ఇష్టం, ఎందుకంటే నేను ఇంట్లో పోస్టర్లు పెట్టుకొని చూసేటోని. ఎందుకంటే టీవీలో అప్పుడు వన్డే క్రికెట్ వస్తుండే కదా. అవునవును. నేను సచిన్ టెండూల్కర్ ఎందుకు నేను అప్పుడు గ్రేట్ అనుకుంటున్నాను అంటే, అప్పుడు ఇంతమంది ప్లేయర్ లేకపోతుండే. నాకు తెలిసి చాలా మంది టీవీ సచిన్ అవుట్ కాగానే బంద్ చేస్తుండే. సో హీ హ్యాడ్ క్యారీడ్ బర్డన్ ఆఫ్ హోల్ కంట్రీ ఫర్ సో లాంగ్. అవును. అండ్ టీవీలో చూసి దట్ ఈస్ వాట్ అనిపిస్తుంది నాకు. నేను మొన్న వన్డే వరల్డ్ కప్ లో సచిన్ ని డైరెక్ట్ చూసాను ఇట్లా. అవునా? సో థ్రిల్, కలిసి ఫోటో దిగాను. అది లైక్ ఫ్రేమ్ ఫోటో అనుకోవాలి లైఫ్ లాంగ్. సో ఇట్ వాస్ సో స్పెషల్ టు మీ. నా ఉద్దేశంలో నేను ఎప్పుడైతే స్టార్ట్ చేశానో క్రికెట్, ఫర్ మీ సచిన్ టెండూల్కర్ వాస్ ది ఐకాన్. అంటే ఫర్ పీపుల్ హూ నో క్రికెట్ ఆర్ డోంట్ నో క్రికెట్, ఒక ప్రాడిజీకి ఉండవలసిన లక్షణాలు సచిన్ గారిలో కనిపిస్తాయి. ఐ డోంట్ నో, మీరు ప్లేయింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మీలాంటి ఎక్స్పర్ట్స్ చెప్పాలి సార్. బట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్, చాలామంది గ్రేట్ ప్లేయర్స్ ఉన్నా కూడా సచిన్ టెండూల్కర్ గారు అనగానే ఒక అదే అండి, ఆయన అవరా మెయింటైన్ చేశారు. ప్లస్ ఏంటంటే ఆ రెస్పెక్ట్ కూడా ఏంటంటే ఎన్నో టఫ్ మ్యాచ్లు ఆయన గెలిపించాడు, సింగిల్ హ్యాండెడ్గా పర్ఫామ్ చేశాడు, డిఫరెంట్ కంట్రీలో ఆడాడు, ప్లస్ ఓవర్ ఎ లాంగ్ పీరియడ్. ఇవంతా సక్సెస్ అయిపోయినాక కూడా వెన్ యూ మీట్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్, హీ హాజ్ అ వెరీ డౌన్ టు అర్త్
అది హీ మెయింటైన్ హిమ్సెల్ఫ్ సో వెల్ అట్లా అనుకోవచ్చు. ఐ జస్ట్ వండర్ వాట్ మేక్స్ ఎ క్రికెటర్ రిటైర్. నేను రిటైర్ అవుతా ఎందుకు చెప్తారా? ఏజా, లేకపోతే ఇంకా చాలా ఎబ్బా అనిపిస్తుందా? అంత మంచిగా ఆడుతూ ఎందుకు రిటైర్ అవుతారు అసలు? ప్రతి ఒక్కళ్ళ బాడీ వాళ్ళకే తెలుస్తుందండి. ఎందుకంటే ఒక ఇంటర్నేషనల్ ఆడాలంటే ఆ లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ వేరే ఉంటాయండి. ఎందుకంటే ఉట్టి సపోజ్ బ్యాటింగ్ అనుకుంటాం, బ్యాటింగ్ ఒక్కటే సరిపోతుంది కదా, దాని తర్వాత ఫీల్డింగ్ చేయాల్సి వస్తుంది అన్న వాళ్ళు. సో ఎవ్రీబడి నోస్ దేర్ బాడీ సో వెల్, వాళ్ళకి తెలుస్తుంది ఏ టైం విచ్ ఇస్ ఐ ఏబుల్ టు గివ్ మై 100% టు ద టీమ్ అని తెలుసుకోవాలి. నాట్, వాళ్ళకి తెలుస్తుంది. దట్స్ వెన్ దే టేక్ దట్ డెసిషన్. ఓ నౌ ఇట్స్ క్లియర్. అందులో ఫీల్డింగ్ అంటే మరి చాలా స్టామినా కావాలి. కొంతమంది అనుకుంటారంటే ఓవరాల్ గా ఎప్పుడైతే వాళ్ళకి అనిపిస్తుంది. సో దట్ ఈస్ వై దే టేక్ దట్. బట్ ఎనీవే, మీరు యూఆర్ ఆన్ అ పాత్ విచ్ విల్ లాస్ట్ ఫర్ అ వైల్. మీరు కోచ్గా ఉన్నారు. We wish you all the very, very best, sir, for India and for the entire team and for the entire nation. Thank you so much. Thank you for joining us today, iDream lo exclusive ga. It's my pleasure always. Thank you, sir.